హలో అండి, అందరికీ నమస్కారం. కథ ఆడది. రచయిత రాంబాబు గారు. లోకంలో ఎందరో మనుషుల జీవితాలలో విరబూసిన నవ్వులుంటాయి, తీపి జ్ఞాపకాలు ఉంటాయి, ఆనందపు క్షణాలుంటాయి. కానీ నేను పుట్టింటి మొదలు నాకంటూ గుర్తింపు తెచ్చింది ఏదీ లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో అనాథగా పుట్టిన నేను ఒక సానుభూతి పరుడి వలలో పడి వాడిని గుడ్డిగా నమ్మి ఇలా జీవితం నాశనం చేసుకోవడం నా తప్ప? లేక నేను ఇప్పటి వరకు పొందని ప్రేమను అతడు చూపాడని నేను నమ్మడమా? లేక వాడి మాయమాటలకు నేను మోసపోయానా? ఒక అనాథగా పెరిగిన నేను చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఊహించని పెను తుఫాను నా జీవితాన్ని నాశనం చేసింది. నా కలలన్నీ పేకమేడలయ్యాయి. నా జీవితం అంధకారంలో మిగిలిపోయింది. ఎవరి జీవితంలోనైనా ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు కానీ నా జీవితంలో అది దుఃఖాన్నే మిగిల్చింది. ఇలా నిశ్చల మనసులో పరిపరి విధాల ఆలోచనలు మెదడులో గూడు చేసుకున్నాయి. అప్పటికే గడియారంలో రాత్రి 10 గంటలు చూపిస్తుంది. ఇక ఆలస్యం చేయడం ఎందుకని తెచ్చుకున్న కాస్త విషాన్ని పాలలో కలుపుకొని కొంచెం కొంచెంగా తాగడం మొదలుపెట్టింది. కొద్ది క్షణాల్లో తలుపు తీసిన చప్పుడు వినిపిస్తుంది. చివరి క్షణాల్లో కూడా ఈ నీచునితో నా శరీరాన్ని మలినం చేసుకోవాలా అని ఆమె మనసు రోధిస్తోంది. ఆ తెరిచిన తలుపు చప్పుడుతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది నిశ్చల. ఖచ్చితంగా ఆ దుర్మార్గుడు రాఘవరావే అయ్యుంటాడు అని తన మనసు చెప్తోంది. ఇప్పుడు కూడా వాడు నాతో ప్రేమ నటించి నన్ను ఇంకొకరి వద్దకు పంపేందుకు అని తన మనసుకు తెలుసు. ఇలా ఆలోచనలతో తన తల పిచ్చెక్కిపోతోంది. గాలికి ఆ తలుపు తెరుచుకుంటూ మూసుకుంటూ చప్పుడు చేస్తోంది. నిశ్చల కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి. తన గతమంతా సుడులు తిరుగుతూ తనకు లీలగా కనిపిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఆర్సీఎం అనాథ ఆశ్రమం. సమయం అర్ధరాత్రి 12 గంటలు. భోరున వర్షం. రేడియోలో 2వ తుఫాన్ హెచ్చరిక జారీ చేస్తున్నారు. గాలికి ఆ ఆశ్రమం కిటికీ తలుపులు కొట్టుకుంటున్నాయి. తన గదిలో టేబుల్ ల్యాంప్లో డైరీ రాస్తున్న మదర్ మేరీ ఆ చప్పుడుకి తన కుర్చీ నుంచి లేచి కిటికీ మూయడానికి వెళ్ళింది. ఆ వర్షంలో ఒక మహిళ పరిగెత్తుకుంటూ రావడం కనిపిస్తుంది. అది చూసి మదర్ మేరీ మెట్లు దిగి కిందకు బయలుదేరింది. ఆశ్రమం ప్రధాన ద్వారం దగ్గరకు చేరగానే ఆ మహిళ పూర్తిగా తడిచిపోయి రక్తసిక్తమైన చేతుల్లో తన పసిబిడ్డను పట్టుకుని కొన ఊపిరితో ఎదురు చూస్తుంది. మదర్ మేరీ అక్కడకు చేరగానే, మదర్, నేను జీవితంలో చేసిన తప్పుకి నా బిడ్డను బలి చేయడం నాకు ఇష్టం లేదు. దయచేసి ఈ పసకందుని ఆదరించండి అని కన్ను మూసింది. మదర్ మేరీ ఒక అమెరికన్. మదర్ తెరిసా స్ఫూర్తితో ఆపన్నులను అనాథలను ఆదరించాలని ఈ మిషనరీలో చేరి ఎంతో కాలంగా సేవలందిస్తుంది. ఎందరో అనాథలు ఆమె చల్లని నీడలో తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు ఈ పసికందు కూడా చేరింది. ఆ పసికందును తీసుకుని ఆ హోరు వర్షంలో కూడా బెదరని పసికందుకు నిశ్చల అని పేరు పెట్టి నీ జీవన పోరాటంలో ఎలాంటి ఒడిదుడుకులున్నా చలించకుండా ఎదురీదాలి అని దీవించింది. మదర్ మేరీ నిశ్చలను ఆశ్రమంలో చేర్చుకుని పెంచింది. నిశ్చలకున్న శాంతి స్వభావం, నిష్కల్మష మనసు బహుశా మదర్ మేరీ వల్లనేనని అందరికీ తెలుసు. దాంతో పాటుగా ఆమె మంచితనం వలన అందరికీ ఆశ్రమంలో తల్లో నాలుకలా ఉండేది. కొన్ని రోజులకు ఆశ్రమంలో నిశ్చల చదువు పూర్తయింది. మదర్ మేరీ ప్రోద్బలంతో హైదరాబాద్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేయడానికి బయలుదేరింది. నిశ్చలకి ఇదే ఆశ్రమం విడిచి మొదటిసారి వెళ్ళడం. దాంతో ఆ రోజు తన గదిలోకి వెళ్ళి కూర్చుంది. నిశ్చలను వెతుకుతున్న మదర్ మేరీ ఆ గదిలోకి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసింది. మదర్, నాకు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది. నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేయాలని లేదు. మిమ్మల్ని చూడకుండా ఉండలేను అంది ఏడుస్తూ. మై చైల్డ్, నీ బాధను నేను అర్థం చేసుకోగలను. నా తర్వాత ఈ ఆశ్రమంని నడిపించే శక్తి, సామర్థ్యం నీకు తప్ప ఇక్కడ ఎవరికీ లేవు. కానీ ఆ బాధ్యత నీకు ఇవ్వాలంటే నీకంటూ ఒక గుర్తింపు కావాలి. నీ కాళ్ళపై నువ్వు నిలబడాలి. నీలాంటి ఎందరో ఆపన్నులను, అభాగ్యులను ఆదరించి వారికి జీవితం ఇవ్వగలిగే స్థాయికి నువ్వు రావాలి. అదే నేను కోరుకునేది. నువ్వు నా కోరిక నెరవేరుస్తానని మాట ఇస్తావుగా? మదర్, మీ మాటను ఎప్పుడైనా నేను కాదన్నానా? తప్పకుండా తీరుస్తాను. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్.
ఇదిగో నీ ట్రైన్ టికెట్. హైదరాబాద్లో మన ఆశ్రమం యొక్క బ్రాంచ్ ఉంది. దానిలో నువ్వు బస ఉండవచ్చు. అక్కడ మదర్ క్యాథరిన్కి నీ గురించి అంతా చెప్పాను. ఆవిడ నీకు ఏదైనా సహాయం కావాలంటే చేయగలదు. ఇక బయలుదేరు. ట్రైన్కి ఆలస్యం అవుతుంది. వెళ్ళిన తర్వాత ఫోన్ చెయ్యి మన ఆశ్రమంకి. సరే మదర్, వెళ్ళొస్తాను. అలా బయలుదేరిన నిశ్చల హైదరాబాద్ చేరుకుంది. ముందుగానే మదర్ మేరీ చెప్పడంతో మదర్ క్యాథరిన్ అక్కడకు మదన్ అనే ఆశ్రమంలో టీచర్గా పనిచేసే వ్యక్తిని పంపింది. మదన్ కూడా నిశ్చలలాగే అనాథ. తన చదువు పూర్తి చేసిన తర్వాత పెద్ద ఉద్యోగాలను సైతం వదిలి తన స్నేహితులతో కలిసి ఆశ్రమానికి తోడుగా ఉండాలని ఒక హోటల్ని పెట్టుకుని దాని సంపాదనలో 4వ వంతు తను తీసుకుని మిగతా మొత్తం ఆశ్రమం కోసం ఇస్తున్నాడు. అతని ప్రవర్తన, మంచితనం వలన ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కొద్ది కాలంలో ఆ హోటల్ని 5 స్టార్ హోటల్గా తీర్చిదిద్దాడు. చాలా సమయం టీచర్గానే ఆశ్రమంలో ఉంటాడు. మదర్ క్యాథరిన్ చెప్పడంతో నిశ్చల కోసం రైల్వే స్టేషన్కి వచ్చాడు. కొద్ది క్షణాల పాటు నిశ్చలను చూసిన తర్వాత మదన్, హాయ్ నిశ్చల గారు, మదర్ మేరీ ఎలా ఉన్నారు? మీ ప్రయాణం ఎలా జరిగింది? ఇంతకీ మీరెవరు? నా పేరు మీకు తెలుసు అనుమానంగా అంది నిశ్చల. సారీ నిశ్చల గారు, క్షమించండి, నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు మదన్. ఆర్సీఎం హైదరాబాద్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను మదర్ క్యాథరిన్ పంపారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఇది నా ఐడి కార్డు. మరి నన్నెలా గుర్తుపట్టారు? నిన్న మదర్ మీరు వస్తున్న విషయం కాల్ చేసి చెప్పారు. వైజాగ్ నుంచి వచ్చిన ట్రైన్లో మీరు తప్ప అందరూ నార్మల్గానే ఉన్నారు. మీ మొహంలో కొంచెం కొత్త ప్లేస్ అన్న బెరుకు కనిపించింది. అందుకే చీకట్లో బాణం వేశాను. కానీ మీరు కూల్గా రియాక్ట్ అవ్వడంతో కన్ఫర్మ్ చేసుకున్నాను. ఓహ్, మీరు చాలా తెలివైన వారులా ఉన్నారు. దయచేసి మదర్ మేరీకి కాల్ చేసి ఇవ్వరా? నేను చేరిన విషయం చెప్పాలి. పదండి, కారులో వెళ్తూ మాట్లాడదురు గాని రండి. ఆ లగేజీ నాకు ఇవ్వండి. ముందు మదర్ క్యాథరిన్ దగ్గరికి మిమ్మల్ని చేర్చాలి. మదర్ మేరీకి కాల్ చేసి నిశ్చల హైదరాబాద్ చేరిన విషయం చెప్పి ఫోన్ నిశ్చలకి ఇచ్చాడు. మదర్ మేరీకి ముందుగానే మదన్ తెలుసు. చాలాసార్లు హైదరాబాద్ ఆశ్రమంకి వచ్చినప్పుడు అతని కారులో చర్చీలకి ప్రార్థన నిమిత్తం తీసుకుని వెళ్ళేవాడు. మదన్ గురించి మదర్ మేరీ కూడా చెప్పడంతో తనతో కారులో కూర్చుంది. కొద్ది సమయం తర్వాత ఆశ్రమం చేరుకుని మదర్ క్యాథరిన్కి నిశ్చలను పరిచయం చేసి వెళ్ళిపోయాడు. అక్కడ వసతి ఏర్పాటు కూడా నిశ్చలకి చాలా నచ్చాయి. ఇది ఇలా ఉండగా ఒకరోజు మదర్ మేరీ స్వర్గస్థులయ్యారనే విషయం తెలిసింది. అప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న నిశ్చల ఒక్కసారిగా తనకి లోకంలో ఇక నుంచి ఎవరూ లేరనే బాధకు గురవడం మొదలైంది. చిరునవ్వుతో ఆశ్రమంలో తిరుగుతూ ఉన్న తను తన గదికే పరిమితమయ్యింది. చాలా రోజుల వరకు తనని అలాగే వదిలేసిన మదర్ క్యాథరిన్ చివరికి తన గదికి వెళ్ళింది. కళ్ళల్లో నీళ్లతో ముఖం వాడిపోయి జీవోత్సవంలా కనిపిస్తున్న నిశ్చలను చూస్తూ, డియర్ చైల్డ్, ఎంతకాలం ఇలా గదిగే అంకితమవుతావు? నీకంటూ ఒక బాధ్యత ఉంది. మదర్ మేరీ తన తర్వాత నిన్నే ఆ ఆశ్రమంకు వారసురాలని నమ్మింది. నీ మీదనే ఎన్నో ఆశలు పెట్టుకుంది. నీలాంటి ఎందరో అభాగ్యుల బాధ్యతను నీపై ఉంచింది. వాటిని చూసుకునే బాధ్యత నీది కాదా? ఆ బాధ్యతలను వదిలేసి నువ్వు ఎంతకాలం ఇలా ఉంటావు? నిన్ను ఇంత దూరం పంపిన మదర్ మేరీ ఆశయాన్ని నువ్వు చంపేస్తావా చెప్పు? అలా చంపేసి ఆమె ఆత్మకు శాంతి లేకుండా చేస్తానంటే నాకు ఎలాంటి బాధ లేదు. ఆ విధంగా నువ్వు ఎన్ని రోజులు ఉన్నా నాకు అభ్యంతరం లేదు. ఆ మాటలు విన్న మరుక్షణమే ధారలుగా కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, లేదు మదర్, నేను ఎప్పటికీ అలా చెయ్యను. నాకు ఎవరూ లేరనే బాధ నన్ను ఇంతకాలం కుంగదీసింది. మదర్ మేరీకి నేను ఇచ్చిన మాట మర్చిపోలేదు. నాలాంటి ఎందరో అభాగ్యులకు అండగా నిలుస్తాను. నన్ను నమ్మండి మదర్ అని తన గది నుండి రెడీ అయ్యి ఉద్యోగ వేటకు బయలుదేరింది నిశ్చల. తను చెప్పిన మాటలకి నిశ్చలలో వచ్చిన మార్పును చూసి చాలా సంతోషించింది మదర్ క్యాథరిన్. ప్రతిరోజు వెళ్ళడం రావడంతో కొన్ని వారాలు గడిచాయి. ఎక్కడ కూడా ఉద్యోగం దొరకలేదు నిశ్చలకి. కానీ ఎలాంటి నిరాశకు లోను కాలేదు. ప్రతి ప్రకటనకు తన బయోడేటాను పంపుతూనే ఉంది. సాయంత్రం పూట ఆశ్రమంలో పిల్లలకి పాఠాలు చెప్తూనే ఉండేది. అలా చెప్తున్న నిశ్చలకి దూరంగా తమాషాగా పిల్లలతో ఆడుతూ పాడుతూ తను కూడా పిల్లాడై లెక్కల పాఠాలు చెప్తున్న మదన్ని చూసి ముచ్చటేసింది.
క్లాస్ అయ్యాక తన దగ్గరకు వెళ్ళి, హలో మదన్ గారు, ఏంటో నన్ను పట్టించుకోవడమే మానేశారు. ఈ మధ్య నాతో మాట్లాడనే లేదు. అయ్యో నిశ్చల గారు, ఎంత మాట! మదర్ మేరీ చనిపోయిన తర్వాత మీరు ఒంటరిగా గదిలోనే ఉండిపోయారు. ప్రతిరోజు మీ గది దాకా వచ్చి మిమ్మల్ని ఓదార్చాలని అనుకున్నా కానీ ఎందుకో భయం వేసేది. కానీ అని ఆగిపోయాడు మదన్. అవును, మదర్ మేరీ మరణ వార్త నన్ను కుంగదీసింది. అందుకే అలా ఉండిపోయాను. కానీ నా గది దాకా వచ్చి ఎందుకు నాతో మాట్లాడలేదు? నేనంటే భయం ఎందుకు? నేనేం అంత మిమ్మల్ని భయపెట్టాను? అంది కోపంగా నిశ్చల. అయ్యో అదేం లేదు. మీరు అందరితో చాలా కలివిడిగా ఉంటారు. కానీ నాకే ఎందుకో మీ దగ్గరకు రావాలంటే భయం వేసింది. ఏంటి, నేను కలివిడిగా ఉంటాను కానీ నేనంటే భయం ఎందుకో? అంటే అది మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడాలంటే ఎందుకో నాకు భయం అన్నాడు మదన్. చిరునవ్వు నవ్వింది నిశ్చల. అమ్మయ్య, బతికించారు. మీరు నన్ను ఎక్కడ తిడతారోనని భయపడ్డాను. దేనికి భయం? ఇప్పటి నుంచి మనమిద్దరం స్నేహితులం, చేతిని చాచింది నిశ్చల. దాంతో నవ్వుతూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు మదన్. నీకు ముందే చెప్తున్నా మదన్, నేను ఫ్రెండ్స్ దగ్గర ఫార్మాలిటీస్ ఫాలో అవ్వను, సరేనా? అది కూడా ఇప్పటి నుంచే మొదలు పెడతా, సరేనా? రక్షించావు. నిన్ను రోజు నిశ్చల గారు, మేడం అంటే నాకు ఎంతో ఇబ్బందిగా ఉంది. ఎలాగో క్లాస్ అయిపోయింది కదా, మా హోటల్కి వస్తావా? నీకు చూపిస్తా. మా హోటల్ స్పెషల్ కాఫీ తాగితే నువ్వు జన్మలో మర్చిపోలేవు తెలుసా? నువ్వు నాలాంటి వాడివే మదన్, నీకు ఫార్మాలిటీస్ నచ్చవు అయితే. ఒక్క నిమిషం, మదర్కి చెప్పేసి వస్తా అంటూ లోపలికి వెళ్ళింది. కొద్దిసేపటి తర్వాత శారీ మార్చుకుని చుడిదార్లో బయటకు వచ్చిన నిశ్చలను చూస్తూ ఉండిపోయాడు మదన్. చేతిని కళ్ళ ముందు ఊపుతూ, ఓయ్ మదన్, ఏంటి ఇప్పటి వరకు అమ్మాయిని చూడలేదా? తేరుకుని నవ్వుతూ, లేదు, ఇప్పటి వరకు శారీలో అమ్మమ్మలా ఉండేదానివి. అమ్మాయిలా కనిపించేసరికి ఎందుకో నన్ను నేనే నమ్మలేకపోయా. ఏంటి, నేను శారీలో అమ్మమ్మలా ఉన్నానా అని దిగాలుగా మొహం పెట్టింది. ఏదో ఫ్రెండ్స్ అన్నావని నిజం చెప్పేశా అని అనడంతో నిశ్చల మదన్ని కొట్టడం మొదలుపెట్టింది. ఓయ్ ఆపవే తల్లి, బక్కగా ఉన్న గట్టిగా కొడుతున్నావు. నువ్వు కొట్టడం ఆపితే హోటల్కి తీసుకువెళ్తాను. దాంతో ఇద్దరూ నవ్వుకుంటూ హోటల్కి వెళ్ళారు. అంత పెద్ద 5 స్టార్ హోటల్ని చూసి నిశ్చల, మదన్, నువ్వు ఇంత పెద్ద హోటల్, డబ్బు ఉండి ఇంత సాధారణంగా ఉంటున్నావా? నిశ్చల, నేను సంపాదించిన ఈ ఆస్తి అంతా ఆశ్రమం నాకు పెట్టిన భిక్ష. అయినా డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మానవత్వం, ఆత్మాభిమానం ఎప్పటికీ పోవు. అందుకే ఆశ్రమంలోనే ఎక్కువ కాలం గడుపుతా. ఓహో పర్లేదు, నేను ఫ్రెండ్గా మంచివాడినే ఎంచుకున్నాను. నేను కూడా అంటూ వంత పాడాడు మదన్. అడగడం మర్చిపోయా, నీ ఉద్యోగ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఎక్కడా కూడా వేకెన్సీ లేదు. ప్రతిదానికి నేను అప్లై చేస్తూనే ఉన్నా. చూడాలి ఏం జరుగుతుందో. ఇలా అడుగుతున్నానని ఏం అనుకోకు. నీకు అభ్యంతరం లేకపోతే నాకు పార్ట్నర్గా ఉంటావా? మదన్, నేనా? నాకేం తెలుసు? అయినా నువ్వు నీతో పార్ట్నర్గా, ఇంత పెద్ద మేనేజ్మెంట్గా నన్ను అడుగుతున్నావా ఈ ఒక్కరోజు పరిచయంతో? లేదు నిశ్చల, నిన్ను చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా. నీకు దేనినైనా హ్యాండిల్ చేయగలిగే సామర్థ్యం ఉంది. అదీ కాక నేను నా బిజినెస్ని మరింతగా పెంచాలనుకున్నప్పుడు దేవుని దయ వలన నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ రోజు మదర్ మేరీ కూడా నీ గూర్చి చెప్పారు. కానీ నేనే నిన్ను ఈ విషయం అడగడానికి అనుమానపడ్డాను. నీ ఆశయం వేరేది ఉందిగా, నాతో పనిచేస్తావో లేదో అని. మరి ఇప్పుడెలా అడుగుతున్నావు? ఇప్పుడు మనం స్నేహితులం కదా, ఏదైనా మాట్లాడుకోవచ్చు. మన మధ్య ఫార్మాలిటీస్ ఉండవు అని చెప్పాక ధైర్యంగా అడిగేశాను. కొంచెంసేపు అనుమానంగా ఆలోచిస్తూ సరే అని చిరునవ్వుతో బదిలిచ్చింది నిశ్చల. అయితే నీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాను. రేపు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ రెడీ చేయిస్తాను. కాఫీ ఎలా ఉందో చెప్పనే లేదు అమ్మాయి గారు. సిప్ చేస్తూ, నా హోటల్ కాఫీ టేస్ట్ నాకే అడుగుతున్నావా? నీకు బుద్ధుందా? వెంటనే గట్టిగా నవ్వుతూ, ఓహో అవునవును, మర్చిపోయాను. ఇప్పటి నుంచి నువ్వు పార్ట్నర్వి కదా అన్నాడు మదన్ చిరునవ్వుతో. సర్లే బాబుగారు, నన్ను ఆశ్రమంలో దించేస్తే ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను. అదేంటి అప్పుడేనా? కాసేపు మాట్లాడు. సరిపోయింది, నాకు అక్కడ చాలా పనులున్నాయి. నువ్వు రాకపోతే రాకపోయావు. ఆ కార్ కీస్ ఇవ్వు, నేనే వెళ్ళిపోతాను. ఓయ్ అమ్మాయి, నీకు డ్రైవింగ్ వచ్చా? నవ్వుతూ, హా వచ్చు,
మదర్ నేర్పించారు. సరే తీసుకుని వెళ్ళు, రేపు సరిగ్గా 10 గంటలకు హోటల్కి వచ్చి. కొద్దిసేపటికి ఆశ్రమం చేరుకుని కాల్ చేసింది నిశ్చల మదన్కి. హలో మదన్, ఇప్పుడే ఆశ్రమంకి వచ్చాను. రేపు ఇంటర్వ్యూ ఉంది, కాల్ లెటర్ వచ్చింది, నేను అటెండ్ అవ్వాలి, ఏం అనుకోవద్దు. మార్నింగ్ కాదు, ఈవినింగ్ వస్తాను, కార్ తీసుకుని వెళ్తాను, నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నువ్వు కార్ తీసుకుని ఇంటర్వ్యూకి వెళ్ళు, ఆల్ ద బెస్ట్. మార్నింగ్ పనిలో మునిగిపోయిన మదన్ ఈవినింగ్ నిశ్చల రాక కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. సరిగ్గా రాత్రి 9 గంటలకు హోటల్కి కాల్ వచ్చింది. హలో, మదన్ గారేనా? హలో, అవునండి, నేను మదన్ మాట్లాడుతున్నా, మీరెవరు? నేను గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ని మాట్లాడుతున్నాను. కార్ యాక్సిడెంట్ అయ్యింది, దాంట్లో ఒక అమ్మాయిని ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశాము. మీ కార్లోని విజిటింగ్ కార్డ్ ఉంటే కాల్ చేస్తున్నా. అవునా, ఆ కార్లో అమ్మాయికి ఎలా ఉంది? ఏం ప్రమాదం లేదు కదా సార్? లేదు సార్, ఏం కాలేదు, మీరు త్వరగా వస్తే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, అవి ఫినిష్ చేయాలి. మదన్ బైక్ మీద గవర్నమెంట్ హాస్పిటల్కి ఆగమేఘాల మీద బయలుదేరాడు. హాస్పిటల్ గేట్ పక్కన చిన్న చిన్న స్క్రాచ్లతో మదన్ కార్ పార్క్ చేసి ఉంది. ఆ కార్ దగ్గరకు వెళ్ళగానే హెడ్ కానిస్టేబుల్ వచ్చాడు. సార్, మీరేనా ఆ రోజు మా పాపని యాక్సిడెంట్ నుంచి కాపాడారు? అవును సార్, నేనే, ఏవో ఫార్మాలిటీస్ అన్నారు. పర్లేదు సార్, నేను మదన్ అంటే ఇంకెవరో అనుకున్నాను, నేను చూసుకుంటాను. ఈ పేపర్ మీద సంతకం పెట్టండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. మీకోసం ఆ మాత్రం చేయలేనా సార్? మీరే అనుకున్నాను, మీ ఫ్రెండ్ మీలాగే ప్రాణాలకు తెగించి 20 మంది పిల్లలను కాపాడింది సార్. ఇంతకీ ఆ యాక్సిడెంట్ ఎలా అయ్యింది? నిశ్చలకి ఎలా ఉంది? ఒక స్కూల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయితే మీ ఫ్రెండ్ ప్రాణాలకు తెగించి ఆ బస్సుకి కార్ని అడ్డంగా పెట్టి ఆపింది. దాంతో ఆ వేగానికి కరెంటు స్తంభానికి గుద్దుకుంది మీ కార్. తలకు చిన్న దెబ్బ తగిలి స్పృహ కోల్పోయింది. ట్రీట్మెంట్ కోసం జాయిన్ చేశాము, ఆవిడకు ఏం కాలేదు. చాలా థ్యాంక్స్ అండి, క్షమించండి. ఇంతకీ మీ పేరు? నా పేరు సింహాచలం, ఇదిగోండి నా ఫోన్ నెంబర్. మీకు ఎలాంటి అవసరం ఉన్నా కాల్ చేయండి. నేను ఇక వెళ్తాను సార్. మేడం 2nd ఫ్లోర్లో 3వ వార్డులో ఉన్నారు. ఓకే సింహాచలం గారు, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను అని 2000 రూపాయల నోటును చేతిలో పెట్టాడు. ఎందుకండి మదన్ గారు, ఇది నా డ్యూటీ, మీ దగ్గర డబ్బు తీసుకోలేను. అయ్యో, అలా అంటే ఎలా? నా మేనకోడలికి ఇస్తున్నా, తనకు ఏదైనా కొని తీసుకుని వెళ్ళండి. ఇంకో విషయం, వచ్చే సండే మీ ఫ్యామిలీ మొత్తం హోటల్కి వస్తున్నారు, అంతే, ఇంకేం మాటలు లేవు, వెళ్ళండి. సరే సార్, నేను బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోయాడు సింహాచలం. వాడ్ అప్పుడే కళ్ళు తెరిచిన నిశ్చలకి ఎదురుగా మదన్ నవ్వుతూ కనిపించాడు. ఏంటమ్మాయి, నువ్వు ఆ సర్కస్ ఫీట్ చేస్తావని తెలిస్తే వేరే కార్ సెట్ చేసేవాడిని కదా. నవ్వుతూ, సారీరా, నీ కార్ను పిల్లల ప్రాణాల కోసం వాడక తప్పలేదు, రిపేర్ నేను చేయిస్తాలే, ఫీల్ అవ్వకు. ఓయ్, దానికేం డ్యామేజ్ కాలేదు, నువ్వే కొంచెం డ్యామేజ్ అయ్యావు. పర్లేదు, ఇంకెవరైనా కార్ తుక్కు తుక్కు అయ్యేది. డ్రైవింగ్ బాగానే వచ్చైతే. అబ్బా రేయ్, నాకు డ్రైవింగ్ వచ్చు అని నిన్ననే చెప్పాగా. నీకు నీ కార్ చూసే వరకు అనుమానమే కదా. అది కాదే, బక్క ప్రాణివి, నీకెందుకే ఈ ఫీట్లు? కొంచెం తేడా జరిగినా నీ ప్రాణానికి ఏమయ్యేది? పర్లేదురా, నా ప్రాణం పోయినా ఆ 20 మంది ప్రాణాలు కాపాడానని సంతృప్తితో పైకి పోతాను. ఆహా, పైకి పోతావు, మరి నా పార్ట్నర్గా నువ్వు ఇచ్చిన మాట మర్చిపోయావా? ఓరి నీ పార్ట్నర్షిప్ తగలయ్యా, ఆ విషయం మర్చిపోలేదు అంటూ నవ్వింది నిశ్చల. సర్లే, నిన్ను ఆశ్రమంకి తీసుకుని వెళ్తాను, పద. మరి నీ దగ్గర కార్ లేదుగా, ఏదో ఫార్మాలిటీస్ ఉంటాయిగా. అన్నీ పూర్తయ్యాయి, పద బయలుదేరు. నడుస్తావా, ఎత్తుకొని తీసుకుని వెళ్ళాలా కార్ వరకి? రేయ్, నాకు తలకి దెబ్బ తగిలింది, కాళ్ళకి కాదు. లేచి కొంచెం నిలబడగానే తూలి మదన్పై పడింది నిశ్చల. కొంచెంసేపు వాళ్ళ కళ్ళు మాట్లాడుకోవడం మొదలయింది. రేయ్, చూసింది చాలు, పద వెళదాం అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు మదన్. మౌనంగా ముందుకు వెళ్ళిపోయాడు. చిలిపిగా నవ్వుతూ వెనకే అనుసరించింది నిశ్చల. ఆశ్రమం దగ్గర దించేసి హోటల్కి వెళ్ళిపోయాడు మదన్. నిశ్చల ఆలోచించడం మొదలుపెట్టింది. మదన్ చూసిన చూపులో నాపై ప్రేమ ఉందని తెలుస్తుంది, కానీ అది ఖచ్చితంగా ప్రేమ అని నేనెలా తెలుసుకోవాలి? కొద్ది క్షణాల్లో అతనిలో ప్రేమ, భయం కూడా కనిపించాయి. అది నాకు ఏదైనా అయ్యిందన్న భయమా, లేక తను ప్రేమించిన అమ్మాయికి ఏదైనా అవుతుందన్న భయమా,
లేకపోతే నేనే స్వచ్ఛమైన స్నేహాన్ని ప్రేమగా అపోహపడుతున్నానా? అయినా తనని ప్రేమిస్తే తప్పేముంది? నిద్రలోకి జారుకుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా చిరునవ్వుతో, గుడ్ మార్నింగ్ మేడం గారు, బాగా నిద్రపోయినట్లున్నారు. నిన్న ఎలాగో హ్యాండ్ ఇచ్చారు, మళ్ళీ దొరుకుతారో లేదో అని నేనే వచ్చాను. చేతిలో కాఫీ ముందు పెడుతూ మదన్ ఆవలిస్తూ, గుడ్ మార్నింగ్ రా, నువ్వేంటిరా సిగ్గు లేకుండా నా బెడ్రూమ్లో, దానికి తోడు బెడ్ కాఫీ ఒకటి దరిద్రంగా. ఓయ్ ఏంటా మాటలు? పోనీ కదా అని తెస్తే ఇలానే ఉంటుంది లేవే. అయినా నేను నీ బెడ్రూమ్లోకి ఏం రాలేదు, నువ్వే హాల్లో పడుకున్నావు, చూడు ఒకసారి. చుట్టూ చూసి, సారీరా, నిన్ను అనవసరంగా అన్నా, ఇప్పుడే రెడీ అయ్యి వస్తా, నా కాఫీ తాగేయకు సరేనా అంటూ తన రూమ్కి పరుగు తీసింది. 10 నిమిషాల తర్వాత కాఫీ కప్ అందుకొని సిప్ చేస్తూ, ఏంటి సంగతి, ఉదయమే తమ దర్శన భాగ్యం కల్పించావు? ఏం లేదే, అగ్రిమెంట్ మీద సంతకం కోసం. రేపటి నుంచి ఆఫీస్ హాలిడేస్, మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వదు, అందుకే వచ్చాను. నువ్వు రెడీ అయ్యి వస్తే హోటల్కి వెళదాం. నువ్వు పట్టువదలని విక్రమార్కుడిలా తయారయ్యావురా. సర్లే, ఇప్పుడే బయలుదేరుతాను అంటూ వెళ్ళిపోయి చీరలో ప్రత్యక్షమయ్యింది. ఏంటే నువ్వు మళ్ళీ ఇలా చీరలో దిగావు? మన హోటల్కే కదా వెళ్ళేది. ఓయ్, నీ పార్ట్నర్ని అయ్యుండి ఆ మాత్రం డిగ్నిటీ లేకపోతే ఎలాగా? అందుకే ఇలా. సరే సరే పద అంటూ కార్లో బయలుదేరారిద్దరు. కొంచెం ఇద్దరి మధ్య మౌనమే తాండవం చేసింది. రేయ్, మన హోటల్ దాటిపోతుంది అని నిశ్చల చెప్పడంతో కారాపాడు మదన్. ఒరేయ్, ఏ లోకంలో ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? నీతో ఒక విషయం చెప్పాలి, దాన్నే ఆలోచిస్తూ ఇలా ఉన్నాను. నువ్వేమీ అనుకోవద్దు. ఆ విషయం చెప్పాక కూడా నాతో నువ్వు ఇలానే ఉంటానని ప్రామిస్ చెయ్యు. అది తప్పో ఒప్పో నాకే తెలీదు. బాగా ఎక్కువ సాగదిస్తున్నావు కానీ అసలు విషయం చెప్పు. 10 నిమిషాల తర్వాత, ఏంట్రా ఇంకా ఏం మాట్లాడడం లేదు? ఇదిగో నీకు ప్రామిస్ చేస్తున్నా కూడా. ఐ లవ్ యూ నిశ్చల. నీకు ఇష్టమైతే రేపు నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కళ్ళు మూసుకున్నాడు మదన్. 10 నిమిషాలు అసలేం వినిపించకపోవడంతో కళ్ళు తెరిచి చూశాడు. పక్కనే నవ్వుతూ నిశ్చల, నీకు ఇష్టమేనా నేనంటే? అవునురా, మనమేమీ టీనేజర్స్ కాదు, అంతలా నువ్వు భయపడి కళ్ళు మూసుకోవడానికి. అయినా కళ్ళెందుకు మూసుకున్నావురా? నీ ఆల్చిప్పల్లాంటి కళ్ళంటే నాకు చాలా ఇష్టం, కానీ వాటిలో కోపం చూస్తే తట్టుకోలేమోనని అలా చేశాను. అయినా నిన్ను ఆ రోజు రైల్వే స్టేషన్లో చూసినప్పుడే ఇష్టపడ్డాను, నీ ధైర్యం చూసి. కానీ నువ్వు ఇప్పుడు పిరికివాడిలా చెప్తే నాకు నచ్చలేదు. నేను నిన్ను లవ్ చేయను పో అబ్బాయి. పోనీ పెళ్లి చేసుకో, నాకు ప్రాబ్లం లేదు. దాంతో నవ్వడం మొదలుపెట్టింది నిశ్చల. ఆమె చేతిని మదన్ తన చేతిలోకి తీసుకుని ముద్దు పెడుతూ, ఈ చేతిని నా ప్రాణమున్నంత వరకు వదలను. సరే కానీ పెళ్ళెప్పుడు చేసుకుందాం మరి? మదర్కి మన విషయం చెప్పాలి కదా. ఆ విషయం నేనెప్పుడో చెప్పేశాను. ఏంటి, ఎప్పుడు చెప్పావు? నిన్న రాత్రి నిన్ను దింపిన వెంటనే. ఓరి దొంగ వెదవా, ముందే ప్లాన్ వేసుకుని నన్ను ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? అంటే నేను నిన్ను లవ్ చేస్తున్నానని తెలుసా? అయినా ఎలా కనిపెట్టావు? తెలుసమ్మాయి, ప్రేమించిన వాళ్ళ దగ్గరే అమ్మాయిలు అంత చొరవ తీసుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే, నిన్న హాస్పిటల్కి వచ్చే వరకు నేను నిన్ను ఫ్రెండ్గానే చూశాను. కానీ నువ్వు నిన్న తూలిపడిపోతూ నా కళ్ళల్లోకి చూసిన క్షణాన నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని కన్ఫర్మ్ చేసుకున్నా. నువ్వు చిలిపిగా నవ్వడం కూడా చూశాను. పళ్ళు పటపటా కొరుకుతూ కొట్టడం మొదలుపెట్టింది నిశ్చల. ఒసై, నేను నీకు కాబోయే భర్తని. నాకు తగలరాని చోట తగిలితే నీకే ప్రాబ్లం అంటూ పరుగుపెట్టాడు మదన్ తన గదిలోకి. వెనుకనే వెళ్ళిన నిశ్చల తలుపు తీయగానే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మై స్వీట్ హార్ట్ అని ఫ్లోర్పై కనిపించింది. ఎదురుగా ఉన్న మదన్ని చూస్తూ ఏడుస్తూ గట్టిగా కౌగిలించుకుని, ఐ లవ్ యూ టు, నన్ను వదిలి ఎక్కడికి పోనని నాకు మాట ఇవ్వురా అని మదన్ కళ్ళల్లోకి చూస్తూ చెయ్యి చాపింది. చిరునవ్వుతో చేతిలో చెయ్యి వేశాడు. హలో రాఘవరావు గారు, ఎలా ఉన్నారు? ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయారు తమరు. గార్డెన్లో పేపర్ చదువుతున్న రాఘవరావును చూసి అన్నాడు చంద్రం. ఓహో, రావయ్యా చంద్రం, బాగున్నానయ్యా. నువ్వు ఎలా ఉన్నావు? నిన్ననే అమెరికా నుంచి వచ్చాను. అమ్మాయి సంగతి తెలిసిందేగా. చదువు పూర్తయ్యే వరకు వెళ్ళి రావడమే, అందుకే క్లబ్కి రాలేదు. సరే గాని మదన్ ఎలా ఉన్నాడు? వాడి సంగతి ఎందుకులేండి, మీ దగ్గర కాఫీలు మోసుకుని తిరిగేవాడికి మీరు అందలాన్ని ఎక్కించారు.
మీరు వెళ్ళిన తర్వాత బాగా బిజినెస్ డెవలప్మెంట్ చేశాడులేండి. పోన్లేవయ్యా, అయితే అయ్యాడు. ఎప్పుడూ చూడు వేరే వాడి మీద పడి ఏడవడమే. వాడంటే ఎందుకంత కుళ్ళు నీకు? నువ్వు కూడా ఏదో కొంత సంపాదిస్తున్నావుగా. సరిపోయింది. నేనేదో మీ ఆస్తి తినేస్తున్నానని, దొంగలెక్కలు వేస్తున్నానని ఆ రోజు మీకు వాడు కంప్లైంట్ చేయడం, మీరు నన్ను తిట్టి బయటకు నెట్టడం, వాడు వేరేగా హోటల్ పెట్టడం, నాకేం మిగిలింది? పైగా మీరు వాడికి ఆర్థికంగా సహాయం చేశారు కూడా. మీరే కదా నన్ను దొంగలెక్కలు రాయమని చెప్పారు. మళ్ళీ మీరే నన్ను నానా తిట్లు తిట్టారు. నాకు ఇంకేం మిగిలింది? నా శ్రాద్ధం. నీకు ఒకటి చెప్పనా చంద్రం, నిజాయితీ ముందు అవినీతి నిలవాలంటే కొంచెం పట్టువిడుపులు ఉండాలి. ఆ రోజు ఆ 4 లక్షల గూర్చి నిన్ను వదిలేసి ఉంటే మన దొంగ వ్యాపారం అంతా వాడు గుట్టురట్టు చేసి నన్ను జైలుకి పంపేవాడు. వాడి ముందు నేను పెద్ద మనిషిగా నిలుపుకోవాలి కదా. తర్వాత ఎలాగూ వాడితో పనుంది. భవిష్యత్ వాడే కదా మొత్తం చూసుకోవాలి. ఓహో, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే మీరు వాణ్ణి అల్లుడిగా చేసుకుంటారేంటి కొంపదీసి? తప్పేముంది? వాడు బంగారం లాంటి మనిషి. ఎలాంటి దొరలవాట్లు లేవు. ఒక్క నిజాయితీ, న్యాయం, ధర్మం తప్ప. వాటితో తర్వాత మనకు ఎలాగూ అవసరం ఉంది. ఇంకెంతకాలమయ్యా ఈ దరిద్రపు బతుకు మొత్తం ఆపేసి వాడికి నా ఆస్తి అప్పగిస్తాను. మీ ఆలోచన బాగుంది, కానీ వాడు అసలే గట్టిపిండం. మీ గుట్టు తెలిసి ఒప్పుకోకపోతే? నీ అపశకునపు మాటలు ఆపయ్యా, దరిద్రపు నోరేసుకొని. ఇప్పటి వరకు వాడి దృష్టిలో నేను మహాత్ముడిని. నా కూతురితో పెళ్ళయ్యాక వాడి సంగతి అదే చూసుకుంటుంది. పెళ్ళయ్యాక ఎలాగూ మన మాట వినక తప్పదు. శుభశ్య శీఘ్రం. బాగుంది మీ ఆలోచన. పెళ్ళయ్యాక ఏదో మందో మాకో పెట్టి మీ మాట వినేలా తోలుబొమ్మ చేసుకోవడం ఇప్పుడు రివాజు కదా. నేను మరి వెళ్ళొస్తా. మన స్టాక్ నిన్ననే గోడాంకి వచ్చింది. అది చెప్దామనే వచ్చాను. దీని గురించి తెలిసింది. ఉండవయ్యా, టిఫిన్ చేసి వెళ్ళు. ఫోన్ చేస్తే వాళ్ళే అన్లోడ్ చేస్తారులే. నీతో చాలా మాట్లాడాలి. పద లోపలికి. ఇద్దరూ ఇంటి లోపలికి వెళ్ళిపోయారు. ఇక్కడ మదన్ ఉదయమే చర్చిలో ఉన్న మదర్ కేథరిన్ని కలవడానికి బయలుదేరాడు. ఇంతలో హోటల్లో ఫోన్ రింగ్ అవ్వడంతో ఎత్తాడు. హలో, మదన్ ఉన్నాడా? ఇక్కడ నేను రాఘవరావుని మాట్లాడుతున్నాను. హలో రాఘవరావు గారు, నేను మదన్ని. చెప్పండి, అమ్మాయి గారు బాగున్నారా? ఇండియా ఎప్పుడు వస్తారు? నేను వచ్చి 2 రోజులయ్యిందయ్యా. మా ఇద్దరం బాగున్నాంలే. కానీ నువ్వు త్వరగా ఇంటికి రా. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. గురువుగారు, ఇప్పుడే ఆశ్రమంకి వెళ్తున్నాను. 1 గంట తర్వాత వస్తాను. ఏం అనుకోవద్దు. నువ్వు ఎప్పుడూ అక్కడేగా ఉండేది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదువు గాని. నీ పని వేరే వాళ్ళకి అప్పగించి రావయ్యా, త్వరగా అని ఫోన్ పెట్టేశాడు. బతిమాలించుకోవడం ఇష్టం లేక రాఘవరావు ఇంటికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన మదన్ని చూసి, రావోయ్ మదన్, నువ్వే వస్తావనుకున్నాను నేను అమెరికా నుంచి తిరిగి వచ్చాక. అయ్యో, మీరు ఫోన్ చేసే వరకు నాకు తెలియదు గురువుగారు మీరు వచ్చిన సంగతి. క్షమించండి. గురువుగారు కాదయ్యా, ఇక నుంచి మావయ్య అని పిలువు. నువ్వు నక్కతోక తొక్కినట్లు ఉన్నావు. నిన్ను అదృష్టం తేనె పట్టు పట్టినట్లు పట్టింది. ఏం మాట్లాడుతున్నారు చంద్రం? ఆయనను నేను మావయ్య అని పిలవాలా? నీకు పిచ్చి పట్టిందా? ఆగవయ్యా చంద్రం, నీకు తొందరెక్కువ. నేను చెప్పేదాకా ఆగలేవా? నువ్వు ముందు బయటకు పో. మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఏంటి గురువుగారు, మనం మాట్లాడుకోవడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అదేనయ్యా, నా కూతురు సంజనని నీకు ఇచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. అదే విషయం మాట్లాడాలని పిలిపించాను. ఇంతలో చంద్రం అలా అర్థం కాకుండా పేలాడు. నా కూతురిని నువ్వు పెళ్లి చేసుకోవడంలో అభ్యంతరం లేదు కదా. రేపే ముహూర్తం పెట్టిస్తాను. 3 రోజుల్లో అమ్మాయి కూడా అమెరికా నుండి కూడా వచ్చేస్తోంది. గురువుగారు, మీ అమ్మాయిని పెళ్లి చేసుకునే తాహత్తు నాకెక్కడుంది చెప్పండి. నన్ను క్షమించండి. అంత చదువుకున్న మీ అమ్మాయికి నేను సరైన వాడిని కాదు. ఏంటయ్యా అలా మాట్లాడుతున్నావు? ఇప్పుడు నువ్వు మా స్థాయిలో ఉన్నావు. ఆస్తులు కూడబెట్టావు, తాహత్తు పొందావు. అంతకుమించి మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతున్నానని నాకు అమెరికా వెళ్ళకముందే చెప్పింది. కానీ నేనే ఇన్ని రోజులు నిన్ను అడగడానికి ఆలోచించాను. మా అమ్మాయి నిన్ను ఇష్టపడుతుంటే నీకేం అభ్యంతరం చెప్పు మదన్. అది కాదు గురువుగారు, నేను మరో అమ్మాయిని ప్రేమించాను. తనని పెళ్లి చేసుకుంటానని కూడా మాట ఇచ్చాను. దానికోసమే ఆశ్రమంకి బయలుదేరాను.
ఇంతలో మీరు ఫోన్ చేశారు. ఓహో, అదా అసలు సంగతి. నా దగ్గర నీకెందుకు దాపరికం చెప్పు. నిన్ను నా అల్లుడుగా చేసుకోవాలని ఆశపడ్డాను. కానీ దైవం వేరేలా ఆలోచించాడు. దానిదేముంది. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయిని నా కూతురు అనుకుంటాను. నీకు కన్యాదానం చేస్తాను. దానికైనా ఒప్పుకోవయ్యా. తప్పకుండా గురువుగారు, మీరు నన్ను అర్థం చేసుకున్నారు. నాకదే చాలు. నేనిక వెళ్ళొస్తాను. ఆశ్రమానికి వెళ్ళాలి. సరేనయ్యా మదన్, మా అమ్మాయి పేరు చెప్పనే లేదు. అయ్యో, తన పేరు నిశ్చల. విశాఖపట్నం నుంచి వచ్చింది. ప్రస్తుతం ఆశ్రమంలో ఉంటుంది. సరే సరే, నీకోసం మా అమ్మాయి ఎదురుచూస్తూ ఉంటుంది. త్వరగా వెళ్ళు. నవ్వుతూ వెళ్ళిపోయాడు మదన్. అతను వెళ్ళిన మరుక్షణమే ఎదురుగా కుర్చీని కోపంగా గోడకేసి కొట్టాడు. ఆ చప్పుడుతో బయట నక్కుతూ వాళ్ళ మాటలు విన్న చంద్రం లోపలికి వస్తూ, అయ్యో, అంత కోపం ఎందుకు రాఘవరావు? అతన్ని దారిలోకి తెచ్చే మార్గం మరొకటి ఉంది. దానితో మీరు చెప్పినట్లు చేస్తారు. దేనికైనా కొంచెం పట్టువిడుపు ఉండాలి. కొంచెం ఆలోచించాలి. కోపం అన్ని వేళలా పనికిరాదు. కోపం కాకపోతే ఇంకేంటయ్యా? నా ముందు కప్పులు కడిగేవాడిని ఇంత స్థాయికి తీసుకొచ్చిన నన్ను అందలం ఎక్కించాలని నేను ఒక మెట్టు కిందకి దిగి వస్తే, నా కూతురిని వద్దని, నేను చెప్పిన మాటను కాదని ఎవరో నిశ్చల అంట దాన్ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడంట. వాడు సాయంత్రం అయ్యేసరికి శవమైపోవాలి అంటూ కోపంతో ఊగిపోయాడు రాఘవరావు. ఇదేనండి మీతో వచ్చిన చిక్కు. ప్రతిదానికి తొందరపడతారు. ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటూ చెవిలో చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మాటలు విన్న రాఘవరావు ఆనందంగా నవ్వుతూ, ఇన్నేళ్లకు మంచి ఉపాయం చెప్పావయ్యా. కానీ ఆ ఉపాయాన్ని ముందుకు నడిపించడం ఎలాగయ్యా? అయ్యో, 1,00,000 రూపాయలు ఇటు పడేయండి. మిగతా కదా నేను నడిపిస్తాను అంటూ కనురెప్పలు ఎగరేశాడు చంద్రం. వెంటనే లాకర్ నుంచి 1,00,000 రూపాయల కట్టను తెచ్చి చంద్రం చేతిలో పెట్టి, ఏం జరిగినా నా పేరు బయటకు రాకూడదు, తెలిసిందా? జాగ్రత్తగా పని పూర్తి చెయ్యు. అయ్యో, ఎంత మాట. మీరు నిశ్చింతగా అమ్మాయి పెళ్లికి కావలసిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయండి. మిగతా ఏర్పాట్లు నేను చూసుకుంటాను అని నోట్ల కట్టను జేబులో పెట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు చంద్రం. కారులో వస్తున్న మదర్ని చూసి గార్డెన్లో పిల్లలకు పాఠాలు చెప్తున్న నిశ్చల పరుగున వెళ్ళి కారు డోర్ని తీయగానే ఎదురుగా నిలబడింది నవ్వుతూ. ఏంటి మేడం గారు, నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నారు? కాబోయే శ్రీవారు కోసం ఎదురు చూస్తున్నాను. ఎలాగూ నీ కోసం ఎదురు చూడాలిగా త్వరలో. అయినా ఉదయం త్వరగా వస్తానని చెప్పి ఇప్పుడా వచ్చేది? చిన్న పని ఉండి బయటకు వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. మదర్ ఉన్నారు కదా? ఉన్నారు శ్రీవారు. ఇందాకనే నీకోసం అడిగారు. ఆల్రెడీ మాట్లాడేశావు కదా, ఇంకేం మాట్లాడతావు మదర్తో? నవ్వుతూ లోపలికి వెళ్ళారు చర్చిలోకి మదన్, నిశ్చల. చంద్రం తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేశాడు. కొద్ది గంటల తర్వాత బందోబస్తుగా ఉన్న 6 రౌడీలు చంద్రం పిలిచిన గోదాంకి చేరుకున్నారు. వస్తున్న వాళ్ళని చూసి, ఏంట్రా ఇంత లేటు? ఎప్పుడు పిలిచాను, మీరు ఎప్పుడు వచ్చారురా? ఎంతసేపు ఎదురు చూడాలిరా? నేను స్టేషన్కి కూడా వెళ్ళాలి. ఏంది సార్, వీళ్ళిద్దరూ ఒకడి కుడికాలు చెయ్యి తీసేయడానికి వెళ్ళారు. వీళ్ళ కోసం ఉండేసరికి అక్కడ కొంచెం ఆలస్యమైంది. అయినా ఇన్ని రోజుల తర్వాత పిలిచారు. ఎవరికి ముహూర్తం పెట్టారు? మీరు అయ్యగారు అన్నాడు రంగన్న. ఒరేయ్, మీకు ముందే చెప్తున్నా, ఏది ఏమైనా నా పేరు, అయ్యగారు పేరు బయటకు రాకూడదు అంటూ చెప్పడం మొదలుపెట్టాడు. మీరేం భయపడకండి. ఏది ఏమైనా మీ పేర్లు బయటకు రావు చంద్రం బాబు. చాలా పెద్ద పని, కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది. చంపడం అంటే సులువుగానే, ఇలాంటి పని పితకలాటం అంటే కొంచెం బుర్ర ఉన్న వాళ్ళని పురమాయించాలి. దానికి తోడు 1 వారం పాటు గస్తీ తిరగాలి. కుర్రాళ్ళ మందుకి, తిండికి, బండ్ల పెట్రోల్కి కొంచెం ఖర్చులు అవుతాయి. అది మీకు తెలుసు. కొంచెం ఆలోచించి ఇవ్వండి బాబు అని తలగొక్కున్నాడు. సర్లేరా, ఇదిగో 30,000. నువ్వు చేసే పనికి సరిపోతుంది. వెళ్ళి పని చూసుకో. నేను చెప్పింది అర్థమైంది కదా? మళ్ళీ చెప్పాలా? అర్థమైంది చంద్రం బాబు. మిగతా సంగతి నాకు వదిలేసి నిశ్చింతగా గుండెల మీద చెయ్యి వేసుకొని పడుకోండి. ఇటు ఆశ్రమంలో మదన్, నువ్వు నిశ్చలను పెళ్లి చేసుకోవడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నాకు ఒక్క మాట ఇవ్వు. విశాఖపట్నంలో నిశ్చల వదిలేసిన బాధ్యతను కూడా నువ్వే తీసుకోవాలి. తీసుకుంటావు కదూ? తప్పకుండా మదర్. నిశ్చలకు జీవితంలోనే కాదు, తన ఆశయాలలోనూ తోడుంటాను. మీకు నేను మాట ఇస్తున్నాను.
నిశ్చలను కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీ గురించి నాకు తెలియదా మదన్? వచ్చే సండే ఫాదర్ అనిల్ వస్తున్నారు. ఆయన ఆశీస్సులతో మీ ఇద్దరు ఆ ప్రభువు సమక్షంలో ఒక్కటి అవ్వడమే ఆలస్యం. ఆ మాటతో సిగ్గుతో బయటకు పరుగు తీసింది నిశ్చల. ఆమెను అనుసరించి వెనుకనే వెళ్ళాడు మదన్. గార్డెన్లో సిగ్గుతో కూర్చున్న నిశ్చలను చూసి, ఏంటమ్మాయి గారు కొత్తగా సిగ్గుపడుతున్నారు? అయినా మగాళ్ళు సిగ్గుపడతారా? రేయ్, నిన్ను కొడతారా మదన్ అంటూ కొట్టబోయి తూలి మీద పడింది. ఒకరికొకరు కళ్ళల్లో చూసుకుంటూ ఉండిపోయారు. అలా కాలం స్తంభించిపోయింది. మదన్ నిశ్చల కళ్ళల్లోకి చూసి, నీ కళ్ళలోగిలో నా మనసు కరిగిపోయింది. మనసనే తీరాన్ని చేరాలనే ఆశపడుతూ, ఊహలనే రెక్కలను కట్టుకుంటూ, ఊసులనే గీతాలను పాడుకుంటూ, కలకాలం నీ వెచ్చని కౌగిలికి పరితపిస్తూ, అబ్బో లెక్కల మాస్టారేంటో తెలుగు కవిగా మారిపోయారు ఈవేళ. ఎందుకో నీకోసమే నిశ్చల, నీ ప్రేమ కోసం నిశ్చలంగా మారిపోతున్నా ఈ క్షణం నుంచి, తెలుసా? చాలు చాలు బాబు, పెళ్ళయ్యేంత వరకు ఆగండి, తర్వాత మీ ఇష్టం అంటూ తన గదికి పరుగు తీసింది. ఆదివారంకు ఇంకా 2 రోజులే ఉందమ్మాయి. రేపు షాపింగ్కి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఉదయం 10 గంటలకి తీసుకువెళ్ళడానికి వస్తాను. గది కిటికీ నుంచి మదన్ వైపు చూస్తూ, సరే అబ్బాయి, ఈ రోజుకి తమరు బయలుదేరండి. సరే సరే వెళ్తాను, మర్చిపోకు, రేపు ఉదయం 10 గంటలకు రెడీగా ఉండు అంటూ కార్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. మదన్ గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంది నిశ్చల. ఇటు రంగన్న తన పనిని పూర్తి చేసి చంద్రం దగ్గరకు బయలుదేరాడు. వస్తున్న రంగన్నను కూర్చొని మందు కొడుతున్న చంద్రం చూసి, ఏంట్రా పని పూర్తయిందా? నీ మొహంలో గర్వం కనిపిస్తుంది. అవును బాబు, సగం పూర్తయింది, మిగతా సగం ఉంది. కానీ దానికి కావలసిన ఏర్పాట్లు మీరే చేయాలి కదా, అందుకే వచ్చాను. అది కూడా ఏర్పాటు చేశాను లేరా. ఇదిగో ఈ బాటిల్ తీసుకుని వెళ్ళు. కుర్రాళ్లతో కలిసి మజా చెయ్యి. నీకు కబురు పెడతా సరైన సమయానికి. అలాగే బాబు, మీ కబురు కోసం ఎదురు చూస్తుంటా అంటూ వెళ్ళిపోయాడు రంగన్న. చంద్రం పక్కనున్న టెలిఫోన్ తీసుకుని సబ్ ఇన్స్పెక్టర్ ముకుందంకి కాల్ చేశాడు. హలో, ముకుందం గారేనా మాట్లాడేది? నేను చంద్రంని మాట్లాడుతున్నాను. హలో చంద్రం గారు, ఎలా ఉన్నారు? రాఘవరావు గారు ఎలా ఉన్నారు? బాగున్నారు ముకుందం. ఇంతకీ నేనెందుకు కాల్ చేశానో నీకు తెలుసా? తెలుసండి బాబు, ఇందాకనే సుబ్రహ్మణ్యం మొత్తం విషయం చెప్పాడు. మీరు అమ్మాయిని తీసుకుని రావడమే ఆలస్యం, మిగతాది నేను చూసుకుంటాను. మరి నా వాటా కూడా చూడండి, మరీ తక్కువ ఇస్తున్నారు. సరేనయ్యా, నీ వాటా కూడా నీకు వస్తుంది. అయినా సుబ్రహ్మణ్యం కన్నా ఎక్కువే కదా నీకు ఇస్తున్నాను. ఏంటండి, ఇక్కడ ఉన్న అందరినీ మేనేజ్ చేయాలంటే అది సరిపోదు. దానికి తోడు మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంచేయమని చెప్తున్నారు. దానికోసం మనుషులని కూడా పెట్టాలి కదా, కొంచెం అర్థం చేసుకోండి. సరే సరే, రేపు అమ్మాయి అక్కడికి వచ్చాక నీ వాటా కూడా వస్తుందిలే, గోలపెట్టకు, సరేనా? సరే గాని ఇంతకీ అమ్మాయి పేరేంటో చెప్పలేదు. ఆ విషయాలన్నీ రంగన్నకు తెలుసు, వాడు చెప్తాడులే. రేపు వాళ్ళని స్టేషన్లో నువ్వే రిసీవ్ చేసుకోవాలి. మరీ నన్ను రౌడీకి పనివాళ్ళను చేసేశారండి మీరు. వేలకు వేలు దొబ్బుతున్నావు కదా, ఎక్కువ మాట్లాడకు. నేను చెప్పింది చెయ్యి, లేకపోతే తలకాయ ఎగిరిపోతుంది అంటూ ఫోన్ పెట్టేసి రాఘవరావుకి ఫోన్ చేసి మొత్తం విషయం చెప్పాడు. ఆదమరచి నిద్రపోయిన నిశ్చల ఉదయం లేచి చూసేసరికి ఎదురుగా పోలీసులు కనిపించారు. వాళ్ళని చూసి వెంటనే డ్రెస్ సర్దుకుని లేచి, సార్ మీరేంటి నా రూమ్లోకి వచ్చారు? అసలేం జరిగింది? ఓహో తెలుగునా, ఎప్పుడూ చూడలేదే, కొత్తగా వచ్చావా ఈ ఫీల్డ్లోకి? నాటకాలు చాలుగాని వెళ్ళి జీప్లో కూర్చో. ఏమమ్మా 201, ఈవిడని తీసుకెళ్ళు. సార్ ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. నేనెందుకు స్టేషన్కి రావాలి? ఎవరు అనుకుని నన్ను అరెస్ట్ చేస్తున్నారు. నీ సోదాపవమ్మ, వ్యభిచారం చేస్తుంది కాక ఇంకా మాట్లాడుతున్నావా? మర్యాదగా వెళ్ళి జీప్లో కూర్చో, లేకపోతే మక్కలు విరగ్గొడతా. సార్ మర్యాదగా మాట్లాడండి. నేను ఆర్సీఎం ఆశ్రమంలో టీచర్గా పనిచేస్తున్నాను. నన్ను మీరు అలా అనడం భావ్యం కాదు అంటూ బయటకు పరిగితీసింది. చుట్టూ చూస్తూ ఏడుస్తూ, నేనెక్కడ ఉన్నాను? రాత్రి ఆశ్రమంలో ఉన్న నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఓహో, నీకు తాగింది ఇప్పుడు దిగిందా? ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉంటూ నాటకాలు ఆడుతున్నావు. సినిమాల్లో ట్రై చేయి, ఛాన్సులు వస్తాయి అన్నాడు ముకుందం. అయ్యో సార్, నేను నిజం చెప్తున్నా. నా పేరు నిశ్చల. నేను హైదరాబాద్లో ఆర్సీఎం ఆశ్రమంలో ఉంటాను.
ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. దయచేసి నాకు సాయం చేయండి. నేనేం తప్పు చేయలేదు. అమ్మ 201, నువ్వు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళు. ఆ సోది వినలేక చచ్చిపోతున్నా. త్వరగా తీసుకుని వెళ్ళు. సార్ నేను చెప్పేది నిజం సార్. కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి. పోవమ్మా, రంకు నేర్చింది బొంకు నేర్వదా. చాలే కానీ జీప్లో కూర్చో, స్టేషన్లో మాట్లాడతాను. ఏమ్మా, ఎందుకు లేనిపోని నాటకాలు ఆడతావు? మళ్ళీ అనవసరంగా నిన్ను కొట్టాల్సి వస్తుంది. ఈ పనికి రాకుండా ఉంటే సరిపోతుంది కదా అంది కానిస్టేబుల్ 201. మేడం, నేను నిజమే చెప్తున్నా. నాకు ఒకసారి ఫోన్లో మాట్లాడే అవకాశం ఇవ్వండి. ప్లీజ్ మేడం. నాకు లేనిపోని అబద్ధాలు చెప్పకు. కోర్టులో ఫైన్ వేస్తారు. అది కట్టేస్తే నువ్వు వెళ్ళిపోవచ్చులే, బాధపడకు. ఇలాంటి కథలు చాలానే విన్నాను. ముందు బండెక్కు. మేడం, నా మాట వినండి ప్లీజ్. వినకుండా బయటకు వెళ్ళి మిగతా వాళ్ళను కూర్చోబెట్టింది. అయ్యో, కొత్తగా ఎప్పుడు వచ్చావు? ఇది మామూలేలే కానీ నీకు డబ్బులు కట్టేస్తా చెల్లి, నువ్వు ఏడవకు అంది పక్కనున్న పంకజం. అదేనక్క, నిన్న రంగన్న వచ్చి తెచ్చింది ఈ పిల్లనే పాపం. ఈ రొచ్చులో దించేశారు. పాపం ఏం చేస్తుంది అంటూ మాట్లాడింది స్వరాజ్యం. మేము తెలుగోళ్ళమే చెల్లి. ఇల్లు గడవక ఒళ్ళు అమ్ముకొని ఇంటికి డబ్బు పంపిస్తున్నాము. ఏం చేస్తాము? ఈ ఊపి నుంచి బయటపడలేక ఇక్కడే ఉండిపోయాము. నువ్వేమీ భయపడకు. కోర్టు వరకు అవసరం లేదు. పోలీస్ స్టేషన్లోనే మొత్తం సెటిల్మెంట్ అవుతుంది. 15 గంటలో బయటకు వచ్చేస్తాము. కారులో ఆగమేఘాల మీద ఆశ్రమంకి బయలుదేరాడు మదన్. హాల్లో విచారంగా కూర్చున్న మదర్ క్యాథరిన్ను చూసి, మదర్ ఏమైంది? ఎందుకలా ఉన్నారు? నిశ్చల కనిపించడం లేదు మదన్. ఏమైందో అని కంగారుగా ఉంది. నిన్ననే రేపు మదన్తో షాపింగ్కి వెళ్తానని నవ్వుతూ చెప్పింది. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు. ఏమైందో? మీరు కంగారు పడొద్దు, నేను వెతికి వస్తాను. మీరు భయపడకండి అంటూ కారులో బయలుదేరాడు. నిశ్చల ట్యూషన్స్ చెప్పే పిల్లల ఇళ్ళకి, వెళ్ళే షాప్లకి చూస్తూ వెతకడం మొదలుపెట్టాడు. ఎక్కడా ఆచూకీ తెలియలేదు. మతి తప్పిన వాడిలా ఆశ్రమంకి చేరాడు. దిగాలుగా గార్డెన్లో కూర్చున్న మదర్ని చూసిన మదన్, నిశ్చల గురించి ఏమైనా తెలిసిందా? లేదు మదర్, అసలేం తెలియడం లేదు. నాకు బుర్ర పనిచేయడం లేదు. నిశ్చలకి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో? మదన్, నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇంతలోపు ఏదైనా క్లూ దొరకొచ్చు. నాకు కూడా అదే మంచిదనిపిస్తుంది. ఇప్పుడే బయలుదేరుతున్నాను. కార్లో పోలీస్ స్టేషన్ వైపుగా మదన్ వెళ్ళడం చూసిన హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తన బండిని వెనక్కి తిప్పాడు. కార్ దిగిన తనని చూసి, సార్ మదన్ గారు అనే పిలుపు వినబడడంతో వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా బండిలో వస్తూ సింహాచలం కనిపించాడు. సింహాచలం, మీరా? ఎందుకు పిలిచారు? మదన్ గారు, మీరేంటి స్టేషన్కి వచ్చారు? ఏదైనా ప్రాబ్లంనా? కాల్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. అయ్యో, మీకు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా వచ్చాను. నాకు కాబోయే భార్య నిశ్చల నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. అన్ని చోట్ల వెతికాను. ఇంకేం చేయాలో తెలియక ఇలా స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటి మీరు చెప్పేది? ఆ రోజు పిల్లలను కాపాడిన నిశ్చల గారు కనిపించడం లేదా? ఆవిడను చివరిసారిగా ఎక్కడ చూశారు? వచ్చే ఆదివారం మేము వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. ఈరోజు షాపింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. నిన్న సాయంత్రం ఆశ్రమంలో నేనే వదిలిపెట్టి వచ్చాను. ఉదయం తన కోసం వెళ్ళేసరికి కనిపించడం లేదని తెలిసింది. అప్పటి నుంచి వెతికి చివరకు ఏ దారి కనిపించక ఇలా వచ్చాను. కంప్లైంట్ రాసి మీరు ఆశ్రమంకి వచ్చేయండి. నేను ముందు ఆశ్రమం దగ్గరలోని సీసీటీవీలో మేడం వెళ్ళిన టైమింగ్స్ చూస్తాను. ఏదైనా క్లూ దొరకవచ్చని నాకు అనిపిస్తుంది. ఈ మధ్య అమ్మాయిల కిడ్నాప్లు ఎక్కువయ్యాయి. సింహాచలం తన బండి తీసుకుని కంట్రోల్ రూమ్కి బయలుదేరాడు. అక్కడ ఆశ్రమం దగ్గరలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఉదయం నుంచి రాత్రి వరకు చూస్తూ కూర్చున్నాడు. ఆశ్రమం నుంచి ఒక నల్లటి వన్ బయటకి రావడం చూశాడు. వెంటనే మదన్కి కాల్ చేశాడు. హలో మదన్ గారు, మీరు త్వరగా కంట్రోల్ రూమ్కి రండి. ఒక క్లూ దొరికింది. సరే సింహాచలం గారు, ఇప్పుడే బయలుదేరుతున్నాను అని కొద్ది నిమిషాల్లో కంట్రోల్ రూమ్ చేరుకున్నాడు. ఆశ్రమం నుంచి బయటకు వస్తున్న వ్యాన్ని చూసి, నాకు తెలిసి ఈ వ్యాన్ ఆశ్రమంది కాదు. ఎందుకంటే ఆశ్రమంకి సామాన్లు తెచ్చే వ్యాన్ నా దగ్గరే ఉంటుంది. ప్రతి శనివారం నేనే అన్నీ దించేసి వస్తాను. ఆ చుట్టుపక్కల వారం నుంచి తిరుగుతున్న ఎవరైనా వ్యక్తులు కానీ కార్లు కానీ ఉన్నాయేమో ఒకసారి చెక్ చేస్తారా? ఆ సీసీటీవీ చూస్తున్న మదన్కి వారం రోజులుగా తన కార్ని ఫాలో అవుతున్న ఒక బైక్ కనిపించింది.
ఆ బైక్లో మనుషులు మారుతూ ఉన్నారు. చూడండి సార్, మేడంని ట్రాప్ చేసి కిడ్నాప్ చేశారని క్లియర్గా తెలుస్తుంది అన్నాడు సింహాచలం. సింహాచలం గారు, ఆ క్లూతో నిశ్చల దొరుకుతుందా? మీరేం కంగారు పడకండి, ఆవిడకు ఏం కాదు. మీరు నిశ్చితగా ఉండండి. ఆవిడను వెతికే బాధ్యత నాది. నల్లటి వ్యాన్ ఎంతవరకు వెళ్ళిందో మొత్తం ఫుటేజీని కలెక్ట్ చేశాడు సింహాచలం. అది రైల్వే స్టేషన్ చేరడంతో అక్కడికి బయలుదేరారు ఇద్దరు. ఇటు ముంబైలో కొద్ది గంటల తర్వాత పోలీస్ స్టేషన్లో డబ్బులు ఇచ్చి అందరినీ బయటకు తెచ్చాడు సలీం. ఏరా సలీం, ఈరోజు ఎందుకురా స్టేషన్కి తీసుకువచ్చే వరకు సెటిల్మెంట్ చేయలేదు? దొంగ వెధవ, ప్రతిసారు డబ్బులు మా దగ్గర గుంజుతున్నావుగా. ఏంది చేసేది పంకజం? వాడెవడో కొత్త పోలీసోడు ఎక్కువ అడిగాడు, బేరం కుదరలేదు. డబ్బులు తర్వాత ఇస్తానంటే ఆగమంటే ఆగలేదు. సార్ చేత ఫోన్ చేయించి వచ్చాను. అవునా, సరే కానీ ఈ పిల్లను తెచ్చిన రంగన్నకు ఎంత ఇచ్చాడురా సార్? అయినా పాపం, ఎల్లుండి తను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలని కలలు కంది. కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పడేశారు. ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఆ దుర్మార్గుడు. వాడు పురుగులు పడి చేస్తాడు. నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా ఆ దేవుడు కనికరం చూపడు పంకజం. నువ్వే కొంచెం ఆ పిల్లకి పరిస్థితిని చెప్పు. ఇక్కడ ఒక్కసారి దిగితే మళ్ళీ తిరిగి వెళ్ళడం అసాధ్యమని అంటూ వెళ్ళిపోయాడు సలీం. ఏమయ్యా ముకుందం, ఆ పిల్ల జీవితం నాశనం అయినట్టేగా అని ఫోన్లో అడిగాడు చంద్రం. దాదాపుగా అయిపోయినట్లే, కానీ ఆ అమ్మాయిని చూస్తే అమాయకురాల్లా ఉంది. ఆ అమ్మాయి మీకేం అన్యాయం చేసిందయ్యా? నాకే జాలి వేసింది. వెధవ కబుర్లు మాట్లాడకయ్యా, ఏదో ధర్మాత్ముడులా నువ్వు ఎన్నిసార్లు చేయలేదు? చేశానయ్యా, అదే బుద్ధిగడ్డి తిని చేస్తున్నాను. చేసిన తప్పులు నాకు ఎప్పుడో తిప్పి కొడతాయని తెలుసు. మరి అన్నీ తెలిసి ఎందుకు ఒప్పుకున్నావు చెప్పు? డబ్బు పిచ్చి. దానికి తోడు ఆ రాఘవరావు నన్ను ఎక్కడ ఉద్యోగం నుంచి పీకించేస్తాడో అన్న భయం. సర్లే గాని, నీకు డబ్బు అందింది కదా, ఆ అమ్మాయి ఐడెంటిటీని మార్చేయి. ఎంత వెతికినా దొరకకూడదు, సరేనా? సరేనయ్యా, తప్పుతుందా? చేస్తాను అని ఫోన్ పెట్టేశాడు ముకుందం. ముందున్న డబ్బును లెక్క పెట్టుకుంటూ, ఈరోజు నాకు 20,000 మిగిలింది. రేపు ఎలాగైనా మరో 1,00,000 రూపాయలు ఆ రాఘవరావు దగ్గర నుంచి లాగాలి అనుకుంటూ తాగిన మత్తులో కుర్చీలో పడుకుండిపోయాడు చంద్రం. ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం రావడంతో చంద్రం మత్తు నుంచి లెగుస్తూ, ఎవడ్రా ఈ టైంలో బుర్రా బుద్ధి లేకుండా అనుకుంటూ ఫోన్ ఎత్తాడు. హలో, ఎవరయ్యా? ఇంత పొద్దున్నే ఫోన్ చేశావు? తర్వాత ఫోన్ చెయ్యి. హలో, నేనయ్యా, రాఘవరావుని. ఏమైంది చెప్పకుండా ఉండిపోయావు? పని చేయకుండా మందు కొట్టి పడుకున్నావేంటి? అయ్యో క్షమించండి రాఘవరావు గారు, పని పూర్తయింది. అదే ఆనందంలో మందు కొట్టాను. మీరు నిశ్చింతగా ఉండాలి. సరే అయితే, ఆ అమ్మాయిని నేను చూడాలి. నా కూతురి జీవితాన్ని లాక్కోవాలని అనుకున్న ఆ నిశ్చలను శాశ్వతంగా దూరం చేయాలి మదన్ నుంచి. అయితే మీరు ముంబై వస్తారా? ఎందుకండి అనవసరంగా మళ్ళీ ఆమెను కలిసి మాట్లాడడం? అది కాదయ్యా చంద్రం, ఆ నిశ్చలకి ప్రాణభయం చూపించాలి. ఎప్పటికీ తిరిగి హైదరాబాద్కి రాకుండా చేయాలి. కానీ తనని కలవడం అనవసరం అనిపిస్తుంది. అందుకే. ఏంటయ్యా, నువ్వు చెప్పేది నేను వినాలా? నేను చెప్పేది నువ్వు వినాలా? నేను చెప్పినట్లు చెయ్యు. మధ్యాహ్నం ఫ్లైట్కి ముంబై బయలుదేరుతున్నాము. ఫ్లైట్ టికెట్స్ బుక్ చెయ్యి, సరేనా? అలాగేనండి, మీరు చెప్పినట్లే చేస్తాను. కొద్ది గంటల్లో ముంబై బయలుదేరారు చంద్రం, రాఘవరావు. ఇద్దరూ కలిసి నిశ్చల ఉన్న బ్రోతల్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళని చూసిన సలీం, ఎవరు మీరు? ఈ ఏరియాకి కొత్తగా వచ్చారా? మర్యాదగా మాట్లాడు సలీం. ఎవరనుకున్నావు? రాఘవరావు గార్రా, మన సార్. క్షమించండి సార్, తెలియక మాట్లాడాను. మిమ్మల్ని ఇప్పటి వరకు చూడలేదు. ఎప్పుడూ ఫోన్లో మాట్లాడడం తప్ప చూడలేదు కదా. సరే సరే, ఇంతకీ రంగన్న తెచ్చిన అమ్మాయిని ఎక్కడ ఉంచావు? ఏం చేస్తుంది? తనని కస్టమర్కి చూపించావా? లేదు సార్, ఏ కస్టమర్కి చూపించలేదు. పైన గదిలోనే ఉంది. నేను అలాంటి దాన్ని కాదు. నన్ను వదిలేయండి అని నిన్నటి నుంచి ఏం తినకుండా మంచి నీరైనా తాగకుండా పడుంది. అలా ఎలా వదిలేస్తారయ్యా? మీకు బుద్ధి లేదు అన్నాడు చంద్రం. గదిలో మూలగా కూర్చుని ఏకదాటిగా ఏడుస్తున్న నిశ్చల తలుపు తెరిచిన చప్పుడు రావడంతో ఉలిక్కిపడి అటువైపు చూసింది. చామన ఛాయ రంగు శరీరంతో సుమారుగా 5.5 అడుగుల ఎత్తులో, నల్లని సూట్లో. ఎవరు మీరు? నేను అలాంటి దాన్ని కాదు. నేనేం తప్పు చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి. నన్ను కావాలనే ఇక్కడ ఇరికించారు. గట్టిగా నవ్వుతూ, ఓహో అలాగా నిశ్చల, నువ్వేం తప్పు చేయలేదా అన్నాడు రాఘవరావు.
మీకు నా పేరెలా తెలుసు? ఇంతకీ మీరెవరు? అయినా నేనేం తప్పు చేశాను? నా కోసం నా మదన్ పిచ్చి పట్టిన వాడిలా తిరుగుతూ ఉంటాడు. నీ గురించి నాకు అంతా తెలుసు నిశ్చల. నువ్వు ప్రేమించడమే తప్పు. మళ్ళీ దాన్ని సమర్థించుకుంటున్నావా? నా కూతురికి దక్కవలసిన అదృష్టాన్ని నువ్వు లాగేసుకుంటే నేనెలా ఒప్పుకుంటాను? ప్రేమించడం తప్పైతే నేను ఖచ్చితంగా ఆ తప్పు చేశాను. నన్నుగా ప్రాణంగా చూసుకునే మదన్ లాంటి వ్యక్తిలో నేను కోల్పోయిన మమతను, అనురాగాన్ని పొందాలనుకున్నాను. నా మనసుని అర్పించాను. అది తప్ప? ఖచ్చితంగా తప్పే. నేను కప్పులు కడుక్కునే స్థాయిలో ఉన్నవాడిని. నా పరపతి డబ్బున్నవాడిని చేసింది నా కూతురి కోసం. మధ్యలో వచ్చి వాణ్ణి ఎగరేసుకుపోతే నేనెలా ఒప్పుకుంటాను? నీకిదే చెప్తున్నాను. మర్యాదగా అతన్ని వదిలి దూరంగా వెళ్ళిపో. నీకు కావలసినంత డబ్బు ఇస్తాను. లేదంటే ఏం చేస్తారు? చంపేస్తారు. అంతే కదా? చంపేయండి. ఈ పద్మవ్యూహంలో చిక్కుకుని ఉండిపోవడం కంటే అదే నాకు మనస్ఫూర్తిగా ఉంటుంది. నిన్ను చంపేస్తే చీకటిలో ప్రశాంతంగా పోతావు. నీకు 3 గంటల సమయం ఇస్తున్నాను. ఆలోచించుకో. 1 మదన్ కోసం నీ శరీరాన్ని వదులుకుంటావో, 2 శరీరం కోసం మదన్ని వదులుకుంటావో. మొదటిది చేస్తే నిన్ను చంపకుండా నెల రోజుల తర్వాత నిన్ను మదన్ దగ్గరకు చేరుస్తాను. కానీ ఒక చెడిపోయిన ఆడదాన్ని ఎంతటి ఉత్తముడైనా సమాజానికి భయపడి పెళ్లి చేసుకోడు. రెండవది చేస్తే డబ్బుతో, మదన్ జ్ఞాపకాలతో రేపే ఇక్కడి నుంచి నిన్ను దూరంగా విదేశాలకు పంపిస్తాను. తప్పించుకోవడానికి నీకు దారి లేదు. నిశ్చల, ఆలోచించుకో. నీకు సరిగ్గా 3 గంటలు సమయం ఉంది. బాగా ఆలోచించు. మళ్ళీ వస్తాను అని బయటకు వచ్చాడు రాఘవరావు. వస్తున్న అతన్ని చూసి, అయ్యా, ఆ నిశ్చలను చూస్తుంటే మీ మాట వినే రకంగా కనిపించడం లేదయ్యా. అసలే చదువుకున్న పిల్ల, ఏం చేస్తుందో అన్నాడు చంద్రం. తొందరపడకయ్యా, దానికి ముందుగానే ప్లాన్ వేశాను. చూస్తూ ఉండు. కొద్దిసేపటి తర్వాత విచారంగా కూర్చున్న నిశ్చల దగ్గరకు స్వరాజ్యం వచ్చింది. చెల్లి, ఎన్ని రోజులు ఇలా పస్తులు ఉంటావు చెప్పు? ఇది 2వ రోజు. నువ్వు నీ మదన్ని కలుసుకోవడానికైనా బతికి ఉండాలి కదా. కొంచెం ఆలోచించు. ఈ పాలైనా కొంచెం తాగు. తలుపు తీసుకుంటూ పంకజం లోపలికి వస్తూ, ఏంటే నువ్వనేది? నిశ్చల పూర్తిగా మోసపోయింది. ఆ మదన్ని తినని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడే తెలిసింది. వాడి కోసం మర్చిపోమని చెప్పు నిశ్చలతో. ఏంటి నువ్వనేది? నా మదన్ అలాంటి వాడు కాదు. నన్ను మనసారా ప్రేమించాడు. నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని మాట ఇచ్చాడు. తను ఎప్పటికీ ఇలా చేయడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెల్లి, నీకు అబద్ధం చెప్పాల్సిన పని నాకేముంది? నీలాగే నేను కూడా ప్రేమ పేరుతో మోసపోయిన దానిని. నన్ను ఒకడు అలా చెప్పి ఇక్కడకు తెచ్చి అమ్మేశాడు. నిజం చెప్తున్నాను. నన్ను నమ్ము చెల్లి. నేను మీ ఎవరి మాట వినను. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి. నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. దయచేసి వెళ్ళిపోండి. పదవే స్వరాజ్యం. మనం ఎంత చెప్పినా వినదు అంటూ పంకజం స్వరాజ్యం కిందకి వెళ్ళిపోయారు. దూరం నుంచి అంతా వింటున్న సలీం ఆమెను చూస్తూ మనసులో, అయ్యో, ఈ అమ్మాయికి ఎలాగైనా సహాయం చేయాలి. ఆమెను తన ప్రియుడి దగ్గరికి చేర్చాలి. అలా చేస్తే నేను చేసిన పాపాలలో కొన్నైనా ఆ అల్లా క్షమిస్తాడు. ఎలా అంటూ ఆలోచిస్తూ బయటకు వచ్చాడు. ఎదురుగా ఉన్న మెడికల్ షాప్లో కొన్ని నిద్రమాత్రలు తీసుకువచ్చాడు. వాటిని జాగ్రత్తగా జేబులో పెట్టుకున్నాడు. ఏంటి సలీం భాయ్, ఎప్పుడూ లేనిది ఈరోజు నిద్రమాత్రలు తీసుకుని వెళ్తున్నావు? అదేం లేదు భాయ్, మా ఇంటి ముసల్ది రాత్రి గోల చేస్తుంది, అందుకే ఇవి. సరే భాయ్, జాగ్రత్త. 2 మాత్రల కన్నా ఎక్కువ వేయొద్దు అని మెడికల్ షాప్ వాడు చెప్తుండగా బయటకు వచ్చేశాడు సలీం. ఇటు సింహాచలం రైల్వే స్టేషన్కు వెళ్ళి అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేయడం మొదలుపెట్టాడు. కొద్ది గంటల తర్వాత వీల్ చైర్లో ఒక అమ్మాయిని తీసుకుని ముంబై ట్రైన్ ఎక్కడం గమనించాడు. వెంటనే మదన్కి కాల్ చేశాడు. హలో మదన్ గారు, మీరు అర్జెంటుగా రైల్వే స్టేషన్కి రావాలి. మనకి ఒక క్లూ దొరికింది. హలో సింహాచలం, ఏంటి మీరనేది? క్లూ దొరికిందా? ఇప్పుడే వస్తున్నాను స్టేషన్కి. అప్పుడే వచ్చిన మదన్ని చూసి, సార్, ఒక్కసారి ఈ ఫుటేజీ చూడండి. ఈవిడ నిశ్చల అని నాకు అనిపిస్తుంది. మీరు కన్ఫర్మ్ చేస్తే మనం ముంబైకి వెళ్ళి వెతకడం మొదలు పెడతాం. ఫుటేజీ చూసిన వెంటనే, సింహాచలం, తను నిశ్చలనే. తన చేతికున్న ఉంగరం నాకు బాగా గుర్తు. వెంటనే పదండి. ఫ్లైట్లో ముంబైకి బయలుదేరుతాం. మళ్ళీ తనని వెతకడం కష్టమవుతుంది. ఒక్క నిమిషం సార్, ముంబైలో మనం వెతకడానికి చాలా టైం పడుతుంది. ఎందుకైనా మంచిది
ఎవరైనా పెద్దవాళ్ళ రికమెండ్ చేస్తే అక్కడ పోలీసులు మనకి హెల్ప్ చేస్తారు. అవునా, ఇప్పుడు ఎవరికి చెప్తే మనకి హెల్ప్ చేస్తారు? నా బుర్ర అస్సలు పనిచేయడం లేదు, సింహాచలం పిచ్చెక్కిపోతుంది అని రోడ్డుపై కూలబడిపోయాడు. వాళ్ళకి ఎదురుగా నల్లని వ్యాన్ వెళ్తూ ఉండడం చూసిన సింహాచలం, సార్ సార్ త్వరగా లేవండి, అదిగో మేడంని కిడ్నాప్ చేసిన నల్లని వ్యాన్, దాన్ని పట్టుకుంటే అసలు విషయం తెలియచ్చు. వెంటనే మదన్ కారులో అత్యంత వేగంగా సిగ్నల్స్ అన్నీ క్రాస్ చేస్తూ నల్లని వ్యాన్ని ఫాలో అవ్వసాగాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ నల్లని వ్యాన్ ఒక పాడుబడ్డ గోదాంకి చేరుకుంది. ఒక బందోబస్తుగా ఉన్న వ్యక్తి వ్యాన్ నుంచి బీసీసాలు తీసుకుని లోపలికి వెళ్ళాడు. వాడిని చూసి దూరంగా బండాపేసిన మదన్ సింహాచలంని చూస్తూ, ఇప్పుడేం చేద్దాం సింహాచలం, లోపలికి వెళ్ళి చూస్తే ఏదైనా తెలుస్తుందంటావా, లేకపోతే నువ్వు వాళ్ళని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుపోతావా? లేదు మదన్ గారు, వాళ్ళు దొంగనా కొడుకులు, తాగి వాగక మానరు. ఆ మాటలు వింటే మనకు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరక్క మానదు. నువ్వన్నది నిజమే, పద లోపలికి వెళదాం. ఏంట్రా బీర్లు తేవడానికి ఇంత లేటా? ఎంతసేపు వెయిట్ చేయాలిరా నీకోసం? తినడానికి మటన్ బిర్యానీ తెమ్మన్నా, తెచ్చావా లేదా? రంగన్న, అసలే పోలీసులు మనం ఎక్కడ దొరుకుతామా అని మాటు వేసి కూర్చున్నారు. వాళ్ళ కళ్ళు గప్పి వచ్చేసరికి లేట్ అయ్యింది. మటన్ బిర్యానీ దొరకలేదు, చికెన్ బిర్యానీ తెచ్చాను. వీడు ఒట్టి పిరిగిగొడ్డు, చూడడానికి ఏనుగంత ఉంటాడు, కానీ పోలీసులను చూస్తే పోసుకుంటాడు దొంగనాయాల అంటూ నవ్వడం మొదలుపెట్టాడు సీనయ్య. ఒరే సీనయ్య, ఏం మాట్లాడుతున్నావురా? మొన్న ఆ ఆశ్రమంలో పిల్లకు మత్తుమంది పెట్టి కిందకి తీసుకురాలేక వణికిపోయావు, నువ్వు నన్ను పిరికిగొడ్డు అంటావా? ఒరే జోసఫ్, ఎందుకురా హాయిగా తాగకుండా కొట్టుకుంటారు అస్తమానం? నువ్వు ఉండు సింగన్న, వీడిని ఇలాగే వదిలేస్తే నెత్తి మీదకు ఎక్కుతాడు. అవునురా, వాడెప్పుడూ అంతే, మమ్మల్ని కూడా ఏదో ఒకటి అంటాడు అన్నారు రాజు మైఖేల్. ఏంట్రా, ఏం పీకుతారా మీరంతా, నన్నేం చేస్తారు? పాపం, నా కూతురు లాంటి పిల్లరా ఆ నిశ్చల, దాన్ని పోయి ఆ వ్యభిచారంలోకి దించారు. ఆ ప్రభువు మనల్ని వదిలిపెట్టడు, ఖచ్చితంగా శిక్ష వేస్తాడురా. దగుర్బా చేదవల్లారా. ఒరే జోసఫ్, ఏం చేస్తాంరా, మనం కాకపోతే ఇంకొకరు ఆ పని చేస్తారు. అయినా ఆ చంద్రంగాడు చెప్పాడు, మనం చేస్తాం, అంతే కదరా, మనం ఆ పిల్లను చంపలేదు కదరా. నువ్వు ఊరుకో రంగన్న. ఈరోజు చర్చిలో మదర్ క్యాథరిన్ ఆ నిశ్చల గురించి బాధపడుతుంటే నాకు బాధ వేసింది. కన్న కూతురులా రేపు ఆదివారం పెళ్లి చేయాలనుకుంది, మనమే అంతా చేశాము. ఊరుకోరా, ఆ చంద్రంగాడి కళ్ళల్లో పడ్డ ఏ పిల్లైనా సుఖంగా ఉందేంట్రా? అది కాదు సింగన్న, ఆ అమ్మాయి గురించి చెప్పేసి నేను స్టేషన్లో లొంగిపోతాను అంటూ స్పృహ కోల్పోయాడు. ఒరేయ్, వీడిని ఆ రూమ్లో పెట్టి తాళం వేయండి, లొంగిపోయి మనల్ని కూడా పట్టిస్తాడు. ఒకవేళ అదే జరిగితే మన పీకలు ఎగిరిపోతాయి. దూరం నుంచి అంతా విన్న మదన్ కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి. అతన్ని చూసిన సింహాచలం, సార్ సార్, మీరు బాధపడకండి, ఆ చంద్రంను పట్టుకుని 4 ఉదికితే మొత్తం బయటపడుతుంది. అనాథగా పెరిగిన నేను ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు తెలిసి ఎవరికీ అన్యాయం చేయలేదు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నా ప్రేమ ఎందుకు దూరం అవుతుంది చెప్పు? అయ్యో బాధపడకండి సార్, మంచి వాళ్ళకి దైవం ఎప్పటికీ అన్యాయం చేయడు, మీరు నిబ్బరంగా ఉండండి. ఒక్క నిమిషం సార్, చంద్రం అంటే రాఘవరావు దగ్గర పనిచేసే గుమాస్తా కదా? అవును సింహాచలం, అతనే. ఎందుకు అలా అడుగుతున్నావు? అది కాదు సార్, మొన్న స్టేషన్కు వచ్చి సుబ్రహ్మణ్యం సార్తో చాలాసేపు మాట్లాడాడు. నాకు తెలిసి మేడం గురించి పకడ్బందీగా ఏదైనా ప్లాన్ చేశారేమోనని నాకు అనిపిస్తుంది. అయితే ఆ విషయం తెలుసుకోవడం ఎలా సింహాచలం? సుబ్రహ్మణ్యం డబ్బు కోసం ఎంత నీచానికైనా సిద్ధపడతాడు, వాడిని డబ్బుతోనే కొట్టాలి. సరే, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దయచేసి నిశ్చల ఎక్కడుందో తెలుసుకోవాలి, తనని ఆ వ్యభిచారం కూపం నుంచి బయటకు తీసుకురావాలి. దానికోసం ఏం చెయ్యమన్నా చేస్తాను. ఇద్దరు కార్లో సుబ్రహ్మణ్యం ఇంటికి బయలుదేరారు. సుబ్రహ్మణ్యం ఇంటి బయట పిల్లలతో సరదాగా షటిల్ ఆడుతున్నాడు. వస్తున్న కారులో సింహాచలంని చూసి నవ్వుతూ చేయిని ఊపి లోపలికి రమ్మని సైగ చేశాడు. కార్ ఇంటి ముందు ఆపిన మదన్ను చూసిన సుబ్రహ్మణ్యం, సార్, మీ పేరు మదన్ కదా? సింహాచలంని చూసి మా డిపార్ట్మెంట్ అని టీకి పిలిచాను. మీరేదో ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నట్టున్నారు. మీకోసమే వచ్చాం సార్, మదన్ గారు మీతో మాట్లాడాలంట. అవునా, సరే సింహాచలం, లోపలికి రండి, టీ తాగుతూ మాట్లాడుకుందాం.
ఏంటి మదన్ గారు, దేని గురించి మాట్లాడాలి? మీకు ఎలాంటి సహాయం చేయాలి? ఎలాంటి మొహమాట పడకండి. సుబ్రహ్మణ్యం గారు, నేను పెళ్లి చేసుకోబోయే నిశ్చల అనే అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఎలాగైనా ఆవిడను కాపాడాలి. నా ప్రాణానికి ప్రాణంగా తనని ప్రేమించాను. నిశ్చలను ఎలాగైనా వెతికి పట్టుకోవాలి సార్. అయ్యో, దానికోసం ఎందుకు అంతలా బాధపడతారు? నిశ్చల ఎక్కడున్నా కనిపెడతాను. కానీ మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. దాని గురించి మీరు ఆలోచించకండి. మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. నిశ్చల గారిని ట్రాప్ చేసి కేసులో ఇరికించారు. అది కూడా ముంబైలో. ఆవిడ కోసం చాలా చోట్ల వెతకాలి. దానికి కూడా సార్ ఇదిగోండి, ఈ బ్లాంక్ చెక్ తీసుకోండి. మీకు ఎంత కావాలో అంత రాసుకోండి. ఇంకా కావాలన్నా ఇస్తాను. దయచేసి నాకు సహాయం చేయండి. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే నిశ్చల మేడం ఎక్కడ ఉన్నారో తెలుసుకుంటాను. హలో ముకుందం, నేను సబ్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతున్నాను. నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పవయ్యా సుబ్రహ్మణ్యం, ఏం కావాలో? అదేనయ్యా, మొన్న బ్రోతల్ కేసులో ఇరికించిన నిశ్చల ఎక్కడుందో నాకు తెలియాలి. దాని గురించా సుబ్రహ్మణ్యం? కానీ చంద్రం ఎవరికీ తెలియకూడదని మెలకపెట్టాడే. మరి నాకు తెలుసులేవయ్యా, నీ వాటా నీకు అందుతుంది. మనం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. సరేనయ్యా, ఆవిడను నేను సలీం కంపెనీలోకి చేర్చాను. ఆ అడ్రస్ నీకు తెలుసు కదా. నేను నీకు చెప్పిన విషయం మాత్రం బయటకు రాకూడదు, సరేనా? మదన్ గారు, మీరు ఎంత త్వరగా ముంబై వెళ్తే అంత మంచిది. తనని షిఫ్ట్ చేస్తే మళ్ళీ కనుక్కోవడం చాలా కష్టం. మీరు ఎంత ఖర్చు చేసినా లాభం ఉండదు. దయచేసి మీరు ఈ చెక్ని తీసుకోండి. నా పిల్లలను కాపాడింది నిశ్చల మేడం అని నాకు ఆలస్యంగా తెలిసింది. అదే ముందు తెలిసే ఉంటే ఆవిడ మన ఊరు నుంచి కిడ్నాప్ కాకుండా కాపాడేవాణ్ణి. నన్ను క్షమించండి. మీకు ఆ విషయం మిమ్మల్ని చూసిన వెంటనే చెప్పాలనుకున్నాను. కానీ మీరు కూడా ఆ రాఘవరావు మనిషి అని అనుమానపడి డబ్బు అడిగాను. మీరు ఎప్పుడైతే కన్నీళ్లతో ఏం కావాలన్నా ఇస్తానని చెప్పారో అప్పుడే మీకు నిశ్చల గారిపై ఉన్న స్వచ్ఛమైన ప్రేమ అర్థమైంది. మీరనుకున్నట్లు రాఘవరావు గారు అంతా మంచివారు కాదు. అసలు మేడంని కేసులో ఇరికించమని చెప్పింది అతనే. మీరు అతన్ని నమ్మించి మీపై అతని ఫోకస్ పడకుండా చూసుకోండి. మీరు ఏం చేస్తుంది అనుక్షణం అతను గమనిస్తూనే ఉన్నాడు. మీరు తన కూతురిని పెళ్లి చేసుకోను అన్న క్షణం నుంచే మొత్తం కథ మొదలైంది. అందుకే జాగ్రత్తగా ఉండండి. మీకు ఆ విషయం ఎలా తెలుసు సుబ్రహ్మణ్యం గారు? ఎంత డబ్బుకు గడ్డి తినేవాడినైనా ఒక వ్యక్తి అమ్మాయకురాలైన అలాంటి అమ్మాయిని ఇలాంటి కేసులో ఇరికిస్తున్నాడంటే అతని మోటో తెలుసుకోకుండా ఉంటానా చెప్పు? అందులోనూ పోలీస్ వాడిని. చంద్రం తాకిన మత్తులో మొత్తం విషయం నాకు చెప్పాడు. మీ సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు సుబ్రహ్మణ్యం గారు. ఇక నేను బయలుదేరుతాను. ఇదిగోండి, ఇది మీకు అవసరం ఉంటుంది అంటూ పిస్టల్ని చేతిలో పెట్టాడు సుబ్రహ్మణ్యం. సార్, ఇది నాకు ఎందుకు ఇస్తున్నారు? మదన్, ఎప్పుడూ అహింసతో పనులు జరగవు. దయచేసి తీసుకోండి. ఏం జరిగినా నేను చూసుకుంటాను. ఇదిగో అక్కడ సలీం, నాకు బాగా తెలుసు. నా పేరు చెప్పండి, మీకు సహాయం చేస్తాడు. మీరు అక్కడికి వెళ్ళాక మీ మనసు చెప్పేదే నమ్మండి. ఎవరి మాట నమ్మకండి, మీ కళ్ళతో చూస్తే తప్ప, సరేనా? అక్కడి నుంచి కారులో బయలుదేరారు సింహాచలం మదన్. మదన్ గారు, సుబ్రహ్మణ్యం గారు చాలా నిజాయితీగా ఉండేవారు. అలా ఉన్నప్పుడే కొందరు అతని భార్యని కిరాతకంగా చంపేశారు. ఉన్న పిల్లల కోసం లంచాలు తీసుకుని అవినీతి పరుడుగా మారారంటే నేను నమ్మలేదు. కానీ ఈరోజు అతని మాటలు నిజమనిపిస్తున్నాయి. అవును సింహాచలం, మనిషిని పరిస్థితులు ఆధీనంలోకి తీసుకుంటాయి. కానీ తలవంచితే మాత్రం మనసు చంపుకుని బతకాలి. అది సుబ్రహ్మణ్యం కళ్ళల్లో నేను చూశాను. అతను పిల్లల కోసం మాత్రమే బతుకుతున్నాడు. అవును మదన్, మీరు చెప్పేది నిజం. నాకొక ఆలోచన వచ్చింది. దాన్ని ఆచరిస్తే మన పని సులువవుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. సరిగ్గా 3 గంటల తర్వాత రాఘవరావు ఏడుస్తూ కూర్చున్న నిశ్చలను చూస్తూ, ఏం నిర్ణయం తీసుకున్నావు నిశ్చల? మొదటిదా లేకపోతే రెండవదా? నేను మదన్ కోసం ఎన్ని రోజులైనా ఎదురు చూస్తూనే ఉంటాను. తను నా శరీరాన్ని ప్రేమించలేదు, నా మనసుని ప్రేమించాడు. నువ్వు ఏం చెప్పినా నేను నమ్మనుగాక నమ్మను. ఒక ఉంపుడు గత్తెగా ఉన్న నిన్ను ఎలా స్వీకరిస్తాడో నేను చూస్తాను నిశ్చల. సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడో నేను చూస్తాను. సరిగ్గా 1 రోజుల తర్వాత నేను నిన్ను తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు నువ్వు ఎలా బతికి ఉంటావు? ఈ పాలన తాగు, నిన్నేమో చేయనులే. అంతవరకు నువ్వు బతికి ఉండాలిగా.
గ్లాస్ని అందుకోకుండా చూస్తూ నిల్చున్న నిశ్చలను చూసి, ఓహో, దీంట్లో ఏదో కలిపానని అనుకుంటున్నావా? ఒరే సలీం, ఇంకో గ్లాస్ తీసుకురా అనడంతో ఇంకో గ్లాస్ తీసుకుని వచ్చాడు సలీం. దాంట్లో పాలని కొంచెం ఇంకో గ్లాసులో వేసుకుని తాగి కూర్చున్నాడు. ఇదిగో చూడు, నాకేం కాలేదు అనడంతో గ్లాస్ తీసుకుని తాగింది. కొంచెం సేపు తర్వాత స్పృహ కోల్పోయింది. అలా స్పృహ కోల్పోయిన నిశ్చల కొద్ది గంటల తర్వాత ఉదయానికి కానీ నిద్రలేవలేదు. తనని తాను చూసుకుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని పక్క గదిలో ఉన్న స్వరాజ్యం, పంకజం పరుగు పరుగున లోపలికి వచ్చారు. ఏంటి చెల్లి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటే ఇంకా అడుగుతున్నావు స్వరాజ్యం? ఆ బట్టలు చూస్తే తెలియడం లేదా? రాత్రి తన శీలం పోయింది అంతే. ఏంటి పంకజం అక్క నువ్వనేది? అంటే దీనికి మత్తుమంది ఇచ్చి వాడుకున్నారా? ఇంకేం చేస్తారు, ఆ రాఘవరావు ఎప్పుడూ చేసేదేగా. ఏంటి మీరనేది? అయినా అతను నెల రోజుల తర్వాత నా మదన్ దగ్గరికి తీసుకువెళ్తానని మాట ఇచ్చాడు కూడా. పంకజం గట్టిగా నవ్వడం మొదలుపెట్టి, ఓహో అదా, నీకు 2 ఆప్షన్స్ ఇచ్చి వాటిలో ఒకటి ఎంచుకోమన్నాడు అంతేగా. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయింది నిశ్చల. వాళ్ళ మాటలు విన్న సలీం మనసులో, నీకు ఏం కాలేదు నిశ్చల, నేను ఈ ఊపి నుంచి నిన్ను సురక్షితంగా కాపాడుతాను. లోకం గురించి ఆలోచించకు. నేను ఇప్పుడు నీకు ఏం చెప్పే పరిస్థితిలో లేను. ఆ అల్లా నీకు మనోనిబ్బరం ఇవ్వాలని ప్రార్థన చేస్తాను. అంతవరకు ఈ మాటలను తూటాలను భరించు అని కన్నీళ్లు కారుస్తూ బయటకు వచ్చేశాడు. గదిలో ఎవరూ లేకుండా ఆలోచనలో పడిన నిశ్చల, మదన్, నీకోసం ఎన్ని యుగాలైనా వేచి చూస్తూ ఉంటాను. నువ్వు నా కోసం ఇక్కడకు వస్తావని నా మనసుకి అనిపిస్తుంది. మన నిస్వార్థమైన ప్రేమ మనల్ని తప్పకుండా కలుపుతుంది. నేను నీ కళ్ళల్లో చూసిన ప్రేమ నీ గుండె లోతుల్లోంచి వచ్చింది. ఆ ప్రేమ నన్ను ఎప్పటికీ మోసం చేయదు. ఒక అనాథగా పెరిగిన నేను చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో నీ ప్రేమ నాకు అంతులేని మనోనిబ్బరాన్ని ఇచ్చింది. నా జీవితం ఇప్పుడు అంధకారంలో మిగిలిపోయినా సరే నువ్వు పంచే కాంతిరేఖ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మదన్. ఎవరి జీవితంలోనైనా ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు, కానీ నా జీవితంలో ఆ ప్రేమే దుఃఖానికి నాంది పలుకుతుంది. విధి ఆడే వింత నాటకంలో తోలుబొమ్మలుగా మిగిలిపోయాము. ఏరా సలీం, నాకు దగ్గుమందు తెచ్చావా లేదా అంటూ మూలుకుతూ అడిగింది హసీనా. తెచ్చానమ్మా, రాత్రి పడుకునే ముందు వేసుకో, సరేనా? ఏంట్రా అలా ఉన్నావు? ఏం జరిగింది? ఏదో కంగారుగా దిగులుగా ఉన్నావు. పనిలో ఏదైనా? అదేం లేదమ్మా, ఒక అమ్మాయిని అనవసరంగా కేసులో ఇరికించారు. ఆమె చూస్తే చాలా మంచిదిలా ఉంది. తనని కాపాడాలనుకుంటున్నాను, కానీ అయితే ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వు చేయాలనుకున్నది చెయ్యి సలీం. ఇప్పుడిప్పుడే నా కోసం మారుతున్న నువ్వు ఈ పని చేస్తే నా మనసు ఇంకా సంతోషపడుతుంది. నువ్వు చేసిన పాపాలను కూడా ఆ అల్లా క్షమిస్తాడు. కానీ ఒకటే సమస్య, ఆ అమ్మాయిని చాలా పెద్ద మనిషి కట్టుదిట్టమైన బలగం మధ్య ఉంచాడు. దాని నుంచి తనని ఎలా కాపాడాలో అంతుపట్టడం లేదు. నువ్వేం భయపడకు, మంచి పనికి ఆ దేవుని ఆశీస్సులు తప్పక ఉంటాయి. ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ రోజుకి ప్రశాంతంగా పడుకో, సరేనా? ఇంతలో సలీం ఫోన్కి సుబ్రహ్మణ్యం కాల్ చేశాడు. ఆ ఫోన్ చూసి ఎత్తి, హలో సుబ్రహ్మణ్యం సార్, మీరు చెప్పినట్లే ఆ అమ్మాయికి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటున్నాను. సరే సలీం, ఇక్కడి నుంచి మదన్, సింహాచలం బయలుదేరుతున్నారు. వాళ్ళని నువ్వే సమయం చూసి కలిసి నిశ్చలని తప్పించే మార్గం చెప్పు. వాళ్ళకి ఎలాంటి అపాయం రాకుండా చూసుకో. సరే సార్, ఏం చేయాలో అర్థం కాని సమయంలో మంచి సలహా ఇచ్చారు. మదన్ అంటే ఆ రోజు మీరు చెప్పిన నిశ్చలను ప్రేమించిన వ్యక్తి కదూ? అవును సలీం, నేను మిగిలిన వివరాలు తర్వాత చెప్తాను, అంతవరకు జాగ్రత్తగా ఉండు. ఇటు ముంబై 5 స్టార్ హోటల్. అయ్యగారు, మీ ప్లాన్ బాగుంది, కానీ అంతలా ప్రేమించిన మదన్ నిశ్చలను మర్చిపోయి అమ్మాయి గారిని పెళ్లి చేసుకుంటాడా? నాకు అనుమానమే. ఏంటయ్యా, ఎప్పుడు చూసినా అనుమానాలే. నువ్వు చెప్పేది నిజమే చంద్రం. ప్రేమ చాలా గొప్పది. దానికి జాతి, మతం, కులం, గోత్రం ఏవీ లేవు. భయం కూడా లేదు. అందుకేనయ్యా అంత నిర్భయంగా ఆత్మహత్య చేసుకుంటారు కూడా. నాకు తెలిసి నిశ్చల చెడిపోయిందని తెలిసినా కూడా మదన్ పెళ్లి చేసుకుంటాడు. ప్రేమగా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. వాడి తత్వం నాకు తెలుసయ్యా.
అందుకేగా వాణ్ణి అల్లుడుగా చేసుకోవాలని ఇన్ని కుతంత్రాలు పన్నేది, దిక్కుమాలిన పనులు చేసేది. మరి నిశ్చలను ఇక్కడ కేసులో ఇరికించి ఏం లాభం రాఘవరావు గారు? అందుకేగా తనని రేపటికల్లా చంపేస్తున్నాను. ఏమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. తాగిన మందు దిగిపోయింది. గట్టిగా నవ్వుతూ, నిజమేనయ్యా, చంపేస్తున్నాను. తనని కాదు, తను మదన్పై పెంచుకున్న ప్రేమను చంపేస్తున్నాను. ఏంటండి మీరనేది? నీకు వివరంగా చెప్తే కానీ అర్థం కాదు. రేపు వాడు ఇంకో అమ్మాయితో ఉన్న ఫోటోలు, వీడియోలు చూపిస్తాను. ముందు నమ్మదు, కానీ నేను సెట్ చేసిన వ్యక్తిని మదన్లా మాట్లాడించి తనని మోసం చేశాడని నిరూపిస్తాను. అప్పుడు ఖచ్చితంగా నమ్మి తీరుతుంది. అప్పుడు కూడా నమ్మకపోతే దానికి ప్లాన్ ఉంచానయ్యా. వాళ్ళ ఆశ్రమం మదర్ క్యాథరిన్ చేత మదన్ మంచివాడు కాదని చెప్పిస్తా. అప్పుడు నమ్మదా? నమ్ముతుంది, ఖచ్చితంగా నమ్ముతుంది. మదర్ మేరీ తర్వాత నిశ్చల నమ్మింది మదర్ క్యాథరిన్నే. తన తల్లిగా ప్రేమించింది కూడా. మదర్ క్యాథరిన్ ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలుసురా? మదర్ క్యాథరిన్ ఎప్పుడూ అబద్ధం చెప్పరు. ఆవిడ గురించి నాకు బాగా తెలుసు. నీకేం తెలుసురా చంద్రం? పరిస్థితులు ఎలాంటి వారినైనా లొంగదీస్తాయి. అంతమంది పిల్లలను చంపుకునే కంటే ఒక్క బిడ్డ నిశ్చల కోసం అబద్ధం చెప్పవా అన్నాను. చెప్పక ఇంకేం చేస్తుంది? ఆ ప్రభువు తనకి ఇంకేం దారి చూపిస్తాడు? పరిస్థితికి లొంగిపోవడం తప్ప. అయ్యా రాఘవరావు, ఇన్ని పాపాలు చేసి మీ కూతురికి ఆ మదన్ని ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మీ కూతురికి అసలు విషయం తెలిస్తే ఏం చేస్తుంది? నన్ను చీదరించుకుంటుంది. నన్ను శాశ్వతంగా మర్చిపోతుంది. మర్చిపోని. కానీ మదన్తో నిజం చెప్పి తన జీవితాన్ని పాడు చేసుకోదుగా. అయ్యా అది కాదు, తను తన ప్రాణాన్నే తీసుకుంటే? రే, చంపేస్తారా నిన్ను చంద్రం? నా కూతురు చచ్చిపోతుందంటావా? నీకింత ధైర్యం? నేను తనని చావనివ్వను. తన పాదాలు నేలను తాకితే ఎక్కడ కందిపోతాయోనని నా గుండెలపై మోసాను. కంటికి రెప్పలా చూసుకున్నాను. నాన్న అన్న పిలుపు కోసం ఏదైనా చేస్తాను. పడుకుండిపోయాడు రాఘవరావు. మదన్ సింహాచలం ఆఘమేఘాల మీద ముంబై బయలుదేరారు. కొన్ని గంటల్లో ముంబై చేరుకుని సలీంకి కాల్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేస్తూ, హలో, ఎవరండి? హలో సలీం, నేను మదన్, హైదరాబాద్ నుంచి. ఒక్క నిమిషం సార్. ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నారు? ముంబై వచ్చారా? వచ్చాం సలీం, ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నువ్వు ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాము. సార్, మీరేదైనా హోటల్లో ప్రస్తుతంకి రిలాక్స్ అవ్వండి. నేను రేపు ఉదయమే అక్కడికి వచ్చి మీకు ఏం చేయాలో చెప్తాను. కాదు సలీం, మళ్ళీ నిశ్చలకు ఏమైనా అవుతుందేమోనని. మీరేం భయపడకండి సార్. ఇక్కడ నా పర్మిషన్ లేనిదే ఏమీ జరగదు. కొన్ని గంటలు వెయిట్ చేయండి. ఇటు రాఘవరావు కొన్ని గంటలు అలాగే నిద్రపోయి హఠాత్తుగా మెలకువ వచ్చి లేచాడు. పక్కన చంద్రం ఇంకా మత్తులోనే ఉన్నాడు. రాత్రి మొత్తం విషయం చంద్రంతో చెప్పానని గుర్తుకు వచ్చి హైదరాబాద్లోని తన మనుషులకి ఫోన్ చేశాడు. ఏరా, మదన్ ఏం చేస్తున్నాడురా? నిన్నటి వరకు రోడ్లపై నిశ్చల కోసం వెతుకుతూ ఉన్నాడు. సడన్గా రాత్రి నుంచి కనిపించడం లేదు సార్. ఏంట్రా వెధవల్లారా, మీకు ముందే చెప్పాను కదా వాడు ఎక్కడికి వెళ్ళినా ఫాలో అవుతూ వెళ్ళమని. సార్, అది నిన్న. పనికి మాలిన సాకులు చెప్పకండిరా దొంగనాయాల్లారా. పావు గంటలో వాడు ఎక్కడున్నాడో తెలుసుకుని నాకు చెప్పండి. లేకపోతే మీ మెడకాయ మీద తలకాయ ఉండదు, జాగ్రత్త. ఫోన్ కట్ చేశాడు. ఎవడ్రా ఈ టైంలో ఫోన్ చేసింది? ఒరేయ్, మన సార్రా, మనం మందు కొట్టి పడుకున్నామని డౌట్ వచ్చినట్లుంది. ఎక్కడున్నాడో తెలుసుకోమని ఫోన్ చేశాడు. ఎందుకురా అంత భయం? తను హోటల్లో ఉన్నాడని చెప్పు. ఆ హోటల్లో పనిచేసే సుందరం నా తమ్ముడే. అనుమానం వచ్చి కాల్ చేసిన మదన్ అక్కడే ఉన్నాడని చెప్తాడు. వచ్చి పడుకోరా. పావు గంట తర్వాత రాఘవరావు మళ్ళీ కాల్ చేశారు తన మనుషులకి. ఒరేయ్, ఎక్కడున్నాడో తెలిసిందా? తెలిసింది సార్, తను హోటల్లోనే ఉన్నాడు. నేను ఇప్పుడే చూసి వస్తున్నాను. సరే, వాణ్ణి రేపటి వరకు చూస్తూ ఉండు, సరేనా అని అనగానే ఫోన్ కట్ చేశాడు. వీడు ఖచ్చితంగా తాగేసి పడుకున్నాడు. హోటల్కి ఫోన్ చేస్తే నిజం తెలిసిపోతుంది అని హోటల్కి ఫోన్ చేశాడు. హలో, ఎవరండి? హలో, నేనయ్యా, రాఘవరావుని మాట్లాడుతున్నాను. నువ్వెవరు? నమస్కారం అయ్యా, నేను సుందరం. ఏంటయ్యా, అయ్యగారిని పిలవమంటారా? ఒక్క నిమిషం, ఇప్పుడే పిలుస్తాను. అయ్యో వద్దులేవయ్యా సుందరం, రేపు నేను హోటల్కి వస్తానని చెప్పు చాలు అని కాల్ కట్ చేశాడు.
సుందరం పక్కనే నిల్చున్న రాఘవరావు మనిషి సుందరం చేతిలో 2,000 పెడుతూ, థ్యాంక్స్ రా తమ్ముడు, మా ప్రాణాలు కాపాడావు. అయ్యో ఎందుకంత మాటలు చెప్పు, ఈ డబ్బులు వద్దు గాని మా అన్నకి నాకు బైక్ కొనమని చెప్పు చాలు. సరిపోయిందిరా, 2,000 వద్దని మీ అన్నకి రికమెండేషన్ చేయమంటున్నావు. ఎందుకురా, నా బండి వాడుకో, నీకు కావలసినప్పుడు తీసుకువెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. అంటే మదన్ హైదరాబాద్లోనే ఉన్నాడు. ఇప్పుడు నా పాచిక సరిగ్గా పారుతుంది. ఫోన్లో తన అమ్మాయి సంజనతో క్లోజ్గా దిగిన మదన్ ఫోటోలు వీడియోలు చూశాడు. వీటితో నీ పీడ విరగడవుతుంది నిశ్చల. రాత్రంతా అలానే ఆలోచిస్తూ తిరుగుతూ నిద్రపోకుండా ఉండడంతో చింతనిప్పుల్లా ఎర్రగా తయారయ్యాయి రాఘవరావు కళ్ళు. కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్న రాఘవరావును చూసి, శుభోదయం అయ్యగారు, ఏంటి రాత్రి పడుకోలేదా, కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి? లేదయ్యా, నా ప్లాన్ పూర్తిగా నెరవేరే వరకు నాకు నిద్ర పట్టదు. సరే, హైదరాబాద్కి టికెట్ బుక్ చేశాను. 10 గంటలకు ఫ్లైట్, రెడీ అవ్వండి. నేను హోటల్ బిల్ సెటిల్మెంట్ చేసి వస్తాను. ఆగవయ్యా, ఈరోజు కాదు మనం వెళ్ళేది, ఎల్లుండి వెళ్తున్నాము. ఆ టికెట్ క్యాన్సిల్ చెయ్యి. అలా క్యాన్సిల్ చేస్తే డబ్బులు కూడా రావయ్యా. నా డబ్బులు నా ఇష్టం, ముందు క్యాన్సిల్ చెయ్యి. అయినా ఇంత సడన్గా క్యాన్సిల్ చేసి ముంబైలో ఉండి చేసే అంత ముఖ్య పని ఏంటి సార్? తాగితే మొత్తం మర్చిపోతావా చంద్రం? నిన్న చెప్పాగా నీకు ఏం చేస్తాను అంటే, మీరే కదా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నారు. అందుకే నోరు మూసుకొని బయలుదేరు. కొద్ది గంటల తర్వాత నిశ్చల దగ్గరకు చేరుకున్నాడు రాఘవరావు. పాచిపోయిన అన్నం, పాలు నిశ్చల పక్కన అలానే పడి ఉండడం చూసి, ఏంటి నిశ్చల, ఎన్ని రోజులు తినకుండా ఇలా పస్తులు ఉంటావు? ఎలాగూ నా చేతిలో నలిగిపోయావు. నాతోనే ఉండిపో, నిన్ను మహారాణిలా చూసుకుంటాను. ఛీ నీచుడా, నీ కూతురు వయసు అమ్మాయితో ఇలా మాట్లాడడానికి సిగ్గులేదు? నేనేమి నీకు అన్యాయం చెయ్యను నిశ్చల, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. నీకోసం మదన్ వస్తాడని కలలు కని నిన్ను నువ్వు మోసం చేసుకోకు. నా కోసం మదన్ వచ్చినా రాకపోయినా సరే నేను మాత్రం ఎదురు చూస్తూ ఉంటాను. అయ్యో ఎందుకమ్మా అంత గుడ్డి నమ్మకం వాడి మీద? నువ్వు మరి ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నావు. ఇవి చూడు అని మదన్ సంజన ఫోటోలను ముందు విసిరాడు చంద్రం. మీరెన్ని చెప్పినా నేను వినను. నా మదన్ అలాంటి వాడు కాదు కాదు కాదు. రాఘవరావు వీడియో చూపిస్తూ, అంటే దీనిని కూడా నమ్మవా నిశ్చల? అయితే నీ మదన్ నోటితో చెప్తే వింటావేమో మరి. చంద్రం, మదన్కి కాల్ చేయరా? ఇదిగోండి సార్, రింగ్ అవుతుంది. కొద్దిసేపటికి లిఫ్ట్ చేసిన మదన్, హలో మావయ్య గారు, ఎలా ఉన్నారు? హలో మదన్, బాగున్నానయ్యా. అమ్మాయి నీ దగ్గరే ఉంది కదా? అవును మావయ్య, నా దగ్గరే ఉంది. ఇంతకీ ఏంటి విషయం, ఫోన్ చేశారు? అదేనయ్యా, మీ పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది, దాని గురించి చెప్దామని చేశాను. ఓహో, అంతా మీ ఇష్టం, మీరెప్పుడు ఫిక్స్ చేసినా ఓకే. కాల్ కట్ చేశారు రాఘవరావు. ఏంటి నిశ్చల, ఇప్పుడు కూడా నమ్మవా మదన్ ఎలాంటి వాడో? రాఘవరావు, ఈ పిల్లని బాగా బుట్టలో వేసుకున్నాడు మదన్. కాకపోతే తనే స్వయంగా మాట్లాడినా నమ్మడం లేదు. చంద్రం, ప్రేమ వేరు పెళ్లి వేరయ్యా. ప్రేమతో కడుపు నిండదు. నా ఆస్తిని కాదని, నా పరపతిని కాదని మదన్కి తెలుసు. అందుకే నా తూవలోకి వచ్చాడు. ఇప్పటికైనా నమ్ముతావా నిశ్చల? నిశ్చల గట్టిగా నవ్వడం మొదలుపెట్టింది. రాఘవరావు, నువ్వెంత చెప్పినా నేను నమ్మను. మదన్ ఎలాంటి వాడో నాకు తెలుసు. చూడయ్యా చంద్రం, పాపం నిశ్చలని ఎంతగా మభ్యపెట్టాడు. నువ్వే మదన్ గురించి మనం చెప్తే నమ్మి డబ్బు తీసుకుని తన బతుకు తను బతుకుతుందని చెప్పావు. ఇలానే ఉంటే విశాఖపట్నంలో మదర్ మేరీ ఆశ్రమం ఏమవుతుంది? నిశ్చల నెరవేర్చబోయే ఆశయం ఏమవుతుంది? చంద్రం హైదరాబాద్ ఆశ్రమంకి కాల్ చేశాడు లౌడ్ స్పీకర్ ఆన్ చేసి. హలో, ఆర్సీఎం ఆశ్రమం మదర్ క్యాథరిన్ ఉన్నారా? హలో చెప్పండి, నేను క్యాథరిన్ మాట్లాడుతున్నాను. ఇంతకీ మీరెవరు? నేనండి చంద్రం. మదన్ సంజన మ్యారేజ్ ఫిక్స్ అయ్యింది, ఆ విషయం చెప్దామని కాల్ చేశాను. నాకెందుకు చెప్తున్నావు? నేను చిన్నప్పటి నుంచి పెంచిన మదన్ నిశ్చలకు అన్యాయం చేసి వేరే అమ్మాయిని డబ్బు కోసం పెళ్లి చేసుకోవడానికి తయారవుతుంటే ఆ పెళ్ళికి నేను రావాలా? ఏంటి మదర్ అలా మాట్లాడుతున్నారు? మదన్ తన భవిష్యత్తు కోసం నిశ్చలను మోసం చేయలేదే, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. చేసుకోవడం లేదు అంతే కదా? అవును, నువ్వు చెప్పింది నిజమే. భవిష్యత్తు కోసం అమాయకురాలి మనసుతో ఆడుకున్నాడు అంతే కదా?
ఎటో కనిపించకుండా వెళ్ళిపోయింది నిశ్చల. అదే తను ఉండి ఉంటే గుండె పగిలి చనిపోయేది అని కాల్ కట్ చేసింది మదర్ క్యాథరిన్. చంద్రం, ఇప్పుడు మనమేం చెప్పనక్కర్లేదు. ఇక్కడితో మన పని పూర్తయింది. ఇదిగో నిశ్చల, నేను మళ్ళీ రాత్రికి వస్తాను. అప్పుడు నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఎలాగూ అన్యాయం అయిపోయావు, అందుకే చివరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను అంటూ వెళ్ళిపోయారు మదన్ చంద్రం. ఒక్కసారిగా అగాధంలోకి మునిగిపోయినట్లుగా నిశ్చల మనసు కొట్టుమిట్టాడుతోంది. మనసు ఆలోచించడం మొదలుపెట్టింది. పక్క గదిలో మాటలు వినిపిస్తున్నాయి. ఏంట్రా సలీం, ఆ పురుగుల మందు డబ్బా ఇక్కడ పెట్టావు? తీసి బయట పెట్టు. ఏంటి పంకజం, అక్కడుంటే ఏమైపోయింది? ఓరేని దుంపదేగా, మందు అని దాన్ని ముత్తు పొరపాటున కలుపుకుంటే పైకి పోతాడు. ముందు దాన్ని బయట పెట్టు వెళ్ళి. సరే సరే, నువ్వు కంగారు పడకు, బయట పెడతాలే అని నిశ్చల ఉన్న రూమ్ కిటికీ బయట జాగ్రత్తగా పెట్టాడు. నిశ్చలను చూసి, ఏమ్మా, ఎంతకాలం ఇలా తిండి తిప్పలు మానేసి ఉంటావు? ఎప్పుడూ జీవితం ఒకే దగ్గర ఆగిపోదు. నీకు మంచి రోజులు వస్తాయి. దయచేసి ఓ అన్నగా చెప్తున్నాను, నా మాట విని కాస్త ఏదైనా తిను. అన్నా అని అంటున్నారు. ఎందుకు ఇంత నీచమైన వృత్తిలో నాలాంటి అమాయకులను ఇరికిస్తున్నారు? మీకైనా మనస్సాక్షి ఉంటే ఇలా చేసి ఉండరు. నిశ్చల, నువ్వు చెప్పింది నిజమే, కానీ నేను కూడా మీలాగే పద్మవ్యూహం చిక్కుకున్న వ్యక్తిని. వాళ్ళు ఆడించే కీలుబొమ్మను మాత్రమే. నీకు అంతకంటే ఏం చెప్పలేను. నువ్వు మాత్రం వాళ్ళ మాటలను నమ్మకు. దయచేసి ఈ ఒక్కరోజు మనోనిబ్బరంతో ఉండు అంటూ వెళ్ళిపోయాడు సలీం. మదన్, సింహాచలం హోటల్లో సలీం చెప్పే వార్త కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిసేపటికి డోర్ కొట్టిన శబ్దం. సింహాచలం తలుపు తీశాడు. ఎదురుగా సలీం. మదన్ సార్ ఎక్కడా? సలీం, నేను ఇక్కడే ఉన్నాను. అసలేం జరిగింది? సార్, నిశ్చల మేడంని మానసికంగా కుంగదీశారు. నేను ధైర్యం చెప్పి వచ్చాను. నాకు తెలిసి ఈరోజు రాత్రి మళ్ళీ రాఘవరావు నిశ్చల దగ్గరకు వస్తాడు. తనని మరింతగా కుంగదీసి వేరే దగ్గరకు మార్చే ప్రమాదం ఉంది. మీరు వెంటనే బయలుదేరాలి. అది కాదు సలీం, ఇప్పుడు పోలీస్ ఫోర్సును తీసుకుని వెళ్తే ఏదైనా ప్రయోజనం ఉండదంటావా? సింహాచలం సార్, ఇక్కడంతా ఆ రాఘవరావు గారి మనుషులే. మీకు ఎవరూ సహాయం చేయరు. ఇప్పటికే ఆలస్యం అయింది. త్వరగా పదండి. ట్రాఫిక్ జామ్ అయితే చేరుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పటికే సాయంత్రం అవుతుంది. త్వరగా బయలుదేరాలి. సరే సరే, ఇప్పుడే వెళ్దాం పద అని కార్ రెంట్కు తీసుకుని బయలుదేరారు. మదన్ సార్, మీ దగ్గర ఏదైనా ఉందా? హా సలీం, సుబ్రహ్మణ్యం గారు పిస్టల్ ఇచ్చారు. నువ్వేం భయపడకు. అక్కడున్న వాళ్ళు దేనికైనా తెగిస్తారు, అందుకే అడిగాను. మదన్ అతి వేగంగా కారు నడుపుతున్నాడు. అది నిశ్చలను ఎంత త్వరగా కలుసుకుందామన్న ఆతృత ఓవైపు, ఎక్కడ తన నుంచి దూరం అవుతుందోనన్న ఆందోళన మరోవైపు, ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆగమేఘాలలా అంత ట్రాఫిక్లో తప్పించుకుంటూ వేగంగా వెళ్తున్నాడు. ఇటు నిశ్చల కింద భూమి ఎప్పుడో కూలిపోయి అగాధంలో కూరుకుపోయింది. ఎదురుగా పురుగుల మందు. దాన్ని తీసుకుని పక్కన పెట్టుకుంది. తనలో తనే తర్కించుకోవడం మొదలుపెట్టింది. జీవితాన్ని చదివేసిన వ్యక్తిలా. లోకంలో ఎందరో మనుషుల జీవితాలలో విరబూసిన నవ్వులుంటాయి, తీపి జ్ఞాపకాలు ఉంటాయి, ఆనందపు క్షణాలుంటాయి. కానీ నేను పుట్టింది మొదలు నాకంటూ గుర్తింపు తెచ్చింది ఏదీ లేదు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఎక్కడో అనాథగా పుట్టిన నేను ఒక సానుభూతి పరుడు వలలో పడి వాడిని గుడ్డిగా నమ్మి ఇలా జీవితం నాశనం చేసుకోవడం నా తప్ప? లేక నేను అప్పటి వరకు పొందని ప్రేమను అతను చూపాడని నేను నమ్మడమా? లేక వాడి మాయమాటలకు నేను మోసపోయానా? ఒక అనాథగా పెరిగిన నేను చాలా కష్టపడి ఉన్నత చదువులు చదివి నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఊహించని పెను తుఫాను నా జీవితాన్ని నాశనం చేసింది. నా కళ్ళన్నీ పేకమేడలయ్యాయి. నా జీవితం అంధకారంలో మిగిలిపోయింది. ఎవరి జీవితంలోనైనా ప్రేమ ఆనందాన్ని కలిగిస్తుందని అంటారు, కానీ నా జీవితంలో అది దుఃఖాన్నే మిగిల్చింది. ఇలా నిశ్చల మనసులో పరిపరి విధాల ఆలోచనలు మెదడులో గూడు చేసుకున్నాయి. అప్పటికే గడియారంలో రాత్రి 10 గంటలు చూపిస్తుంది. ఇక ఆలస్యం చేయడం ఎందుకని తెచ్చుకున్న కాస్త విషాన్ని పాలల్లో కలుపుకొని కొంచెం కొంచెంగా తాగడం మొదలుపెట్టింది. కొద్ది క్షణాల్లో తలుపులు తీసిన చప్పుడు వినిపిస్తుంది. చివరి క్షణాల్లో కూడా ఈ నీచునితో నా శరీరాన్ని మలినం చేసుకోవాలా అని ఆమె మనసు రోధిస్తోంది. ఆ తెరిచిన తలుపు చప్పుడుతో తన ఆలోచన నుంచి బయటకు వచ్చింది నిశ్చల. ఖచ్చితంగా ఆ దుర్మార్గుడు రాఘవరావు అయ్యుంటాడు అని తన మనసు చెప్తుంది.
ఇప్పుడు కూడా వాడు నాతో ప్రేమ నటించి నన్ను ఇంకొకరి వద్దకు పంపేందుకు అని తన మనసుకి తెలుసు. ఇలా ఆలోచనలతో తన తల పిచ్చెక్కిపోతుంది. గాలికి ఆ తలుపు తెరుచుకుంటూ మూసుకుంటూ చప్పుడు చేస్తుంది. నిశ్చల కళ్ళు మెల్లగా మూసుకుంటున్నాయి. కొద్ది గంటల్లో మదన్ నిశ్చల ఉన్న స్థలానికి చేరుకున్నాడు. సలీం ఆమె ఉన్న ఇంటిని చూపించి, సార్, ఇప్పుడు సరిగ్గా 9:55 అవుతోంది. మీరు మరో 5 నిమిషాలు ఇక్కడే ఉండండి. నేను అక్కడ పరిస్థితిని చూసి సిగ్నల్ ఇస్తాను అని దిగి వెళ్ళిపోయాడు. సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉన్న మదన్ని చూసి, సార్, మనం సలీం ఇచ్చే సిగ్నల్ కన్నా ముందే అక్కడ ఉండడం మంచిదనిపిస్తుంది. సింహాచలం, ఎందుకు తొందర చెప్పు, 5 నిమిషాలు చూద్దాం, లేదంటే నువ్వు చెప్పిందే చేద్దాం. ఆ ఇంటి నుంచి విజిల్ వినపడడంతో ఇద్దరూ అలర్ట్ అయ్యారు. మదన్ దిగుతుండగా సింహాచలం అడ్డుపడి, సార్, నేను వెళ్తాను, నా వెనుకని మీరు దూరంగా రండి, జాగ్రత్త అంటూ ఆ ఇంటి వైపు నడవడం మొదలుపెట్టాడు. సింహాచలం మేడపై గదికి చేరగానే అతన్ని 4 రౌడీలు చుట్టుముట్టారు. వెంటనే మదన్ పిస్టల్ తీసి వాళ్ళ కాళ్లకు గురి చూసి కాల్చాడు. వాళ్ళు మరుక్షణమే భయపడుతూ పారిపోయారు. పక్కనే కట్లు కట్టేసి ఉన్న సలీంకు కట్లు విప్పి పైకి వెళ్ళారు. సార్, రాఘవరావు మరికొద్ది క్షణాల్లో ఇక్కడికి వచ్చేస్తాడు. మీరు మేడంని ఇప్పుడే తీసుకుని వెళ్ళడం మంచిది. ఏంట్రా మీ సార్ తీసుకెళ్లేది అంటూ పైనుంచి మెట్లు దిగుతూ వచ్చాడు రాఘవరావు. మదన్, నేను నిన్ను అల్లుడుగా చేసుకోవాలనుకున్నాను. నువ్వేమో ఈ బికారి దాన్ని చేసుకుని ఏం సుఖపడతావు? ఆ నిశ్చలను ఇక్కడే వదిలేసి నాతో బయలుదేరు. నా కోట్ల ఆస్తిని నీకు రాసిస్తాను. కాదని మొండికేస్తే నీ కళ్ళ ముందే నిశ్చలను చంపేస్తాను. గురువుగారు, చిచ్చి, నిన్ను అలా పిలవడానికే సిగ్గు వేస్తుంది. నువ్వు నా భవిష్యత్తుకి మార్గదర్శకుడు అని నమ్మాను. మావయ్య అని పిలవయ్యా, దానిదేముంది? నేను నీ భవిష్యత్తు గురించి ఆలోచించాను కాబట్టే నా కూతురిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాను. మనసులో ఇంకొకరిని ఉంచుకుని నీ కూతురిని పెళ్లి చేసుకుంటే తను సుఖపడుతుందా? చెడిపోయిన ఆడదాన్ని పెళ్లి చేసుకున్నా నిన్ను చూసి ఈ సమాజం వెక్కిరిస్తుంది. చేతగాని వాడని చీదరించుకుంటుంది. నేను ప్రేమించింది నిశ్చల మనసుని కానీ శరీరాన్ని కాదు. ఓహో, అయితే తన మనసునే ప్రేమిస్తే తన కోసం ఏమైనా చేస్తావా? చేస్తాను, ఏమైనా చేస్తాను. నా ప్రాణాలను ఇచ్చేయమన్నా ఇచ్చేస్తాను. అంత ప్రాణాలకు ప్రాణంగా ప్రేమించిన నీ నిశ్చల బతికుండాలంటే నువ్వు నా కూతురిని పెళ్లి చేసుకోవాలి. లేదంటే తనని చంపేస్తాను. నా కూతురితో మనస్ఫూర్తిగా కాపురం చేయాలి. చేస్తావా? అలా చేస్తే నీ నిశ్చల ప్రాణాలతో ఉంటుంది. చంద్రం, తనను చంపేయారా ఈ కత్తితో అని కత్తి తీసి చంద్రంకి ఇచ్చాడు. రెప్పపాటు కాలంలో మదన్ పిస్టల్తో రాఘవరావు చంద్రం కాళ్లపై కాల్చి వాళ్ళని తోసుకొని లోపలికి వెళ్ళాడు. నురగలు కక్కుతూ కొన ఊపిరిలో ఉన్న నిశ్చలను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. సార్, సార్, లేవండి, ఆవిడకేం కాదు, ఇప్పుడే హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం అంటూ సింహాచలం మాటలు మొద్దుబారిన చెవులకు చేరగా మదన్ నిశ్చలను భుజాన వేసుకుని పరుగు తీశాడు. సలీం చేతికి దొరికిన కర్రతో అడ్డుపడుతున్న రాఘవరావు మనుషులను కొడుతున్నాడు. సింహాచలం కార్ స్టార్ట్ చేసిన మరుక్షణమే మదన్ నిశ్చలను లోపల పడుకోబెట్టాడు. హాస్పిటల్లో నిశ్చలను అడ్మిట్ చేయడం, ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వగానే ఐసీయూ దగ్గర నిశ్చలను చూస్తూ స్పృహ కోల్పోయాడు మదన్. కొన్ని సుదీర్ఘ గంటల తర్వాత మదన్ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా సంజన కన్నీళ్లతో కనిపించింది. సంజన, నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను క్షమించు మదన్, నా వల్లనే కదా నీకు నిశ్చలకి ఇన్ని కష్టాలు. అయ్యో, అలా మాట్లాడకు సంజన. మాకు దొరికిన దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకే చెప్పి ఉంటే నీ జీవితం మరోలా ఉండేది. నువ్వు కాదన్న మరుక్షణం నేను మనసు మార్చుకుని ఉండేదాన్ని. కానీ నేను ఎప్పుడైతే ఆ విషయాలన్నీ మా నాన్నకి చెప్పానో అప్పుడే మీ ఇద్దరి జీవితాలు కష్టాల్లో కూరుకుపోయాయి. నన్ను క్షమించు మదన్, తప్పంతా నేను చేశాను. నువ్వేం తప్పు చేయలేదు సంజన. కానీ మీ నాన్నగారు నిన్ను అమితంగా ప్రేమించారు. అందుకేనా నాకు నచ్చిన ప్రతీదీ నా ముందు పెట్టింది. చివరకు నిన్ను కూడా నా ముందు పెట్టాలనుకున్నారు. మనసు లేని మనిషిగా, అంతేనా? అది కాదు సంజన. తల్లి లేని నీకు అన్నీ తానే అయ్యి పెంచారు. తనలాగా ప్రేమించే వ్యక్తి కోసం వెతికారు. అందుకేనా నీ మనసును చంపి నాకు భర్తగా కట్టబెట్టాలనుకుంది. మనసు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనెలా సుఖపడతాను?
నువ్వు నిశ్చలను మర్చిపోయి నాతో ఉండగలవా? చెప్పు మదన్, చెప్పు. తనని నాన్న అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అలాంటి దుర్మార్గుడు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. ఆ మాటలు విన్న రాఘవరావు ఒక్కసారిగా కూలబడిపోయాడు. పక్కనున్న చంద్రం, సార్ సార్ ఏమైంది సార్? నా కూతురు నన్ను నాన్న అనే పిలుపు కోసమే ఇన్నేళ్లుగా పరితపించాను. తన చిట్టి చిట్టి అడుగులతో నా గుండెలపై తంతే మురిసిపోయాను. ఇప్పుడు నేను తనకి మదన్ని ఇవ్వాలని చేసిన ఈ తప్పు తన తండ్రి స్థానం నుంచి దిగదార్చి ఒక దుర్మార్గుడిగా నిలిపింది అని ఏడవడం మొదలుపెట్టాడు. కొద్ది క్షణాల్లో చెయ్యి కాళ్ళు వంకర్లు తిరుగుతూ. చంద్రం వెంటనే, అమ్మా సంజన, త్వరగా రా, మీ నాన్నగారికి సీరియస్గా ఉంది అని గట్టిగా అరిచాడు. కొద్ది క్షణాల తర్వాత డాక్టర్స్ పరీక్ష చేసి పక్షవాతం అని చెప్పి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అలాంటి పరిస్థితిలో కూడా రాఘవరావు కళ్ళు సంజన కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత బెడ్పై పడుకున్నాడు రాఘవరావు. కొద్దిసేపటికి మెలకువ వచ్చి చుట్టూ చూశాడు. విలాసవంతమైన గది. ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అత్యంత అధునాతన బెడ్. చేతికి దగ్గరలో మీటర్తో అతని చేతికి అందే దూరంలో ఫ్యాన్ గాలికి రెపరెపలాడుతూ ఒక పేపర్ కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన నాన్నగారికి. ఈ మాట అనడానికి నాకే సిగ్గుగా ఉంది. కానీ నన్ను ఇంతకాలం ప్రేమగా పెంచిన మిమ్మల్ని అనకుండా ఉండలేకపోతున్నాను. నా కోసం ప్రతిదీ కాళ్ళ దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు నేను ప్రపంచంలో మీకన్నా ప్రేమించే తండ్రి ఇంకెవరికీ లేరని నేను సంతోషపడ్డాను. అందుకే నేను మదన్ని ప్రేమించిన విషయం అతనికన్నా ముందు మీకు చెప్పాను. ఎందుకంటే మీకు ప్రేమంటే ఎంతో గౌరవం ఉందని నేను నమ్మాను. కానీ మీరు చేసిన పని మీపై ప్రేమను కాదు, నాలో ద్వేషాన్ని రగిలించింది. నా వయసు నీకు కూతురు లాంటి నిశ్చల జీవితాన్ని నాశనం చేసి ఆమె ప్రేమను నాకు ఇవ్వాలనుకున్నావు. అప్పుడే నీలో తండ్రి చచ్చిపోయాడు. రాక్షసుడు మేల్కొన్నాడు. మానవత్వం మరిచి మృగంలా మారిపోయావు నాన్న. ఈ రోజుతో నీకు ఏమీ కాదని నాకు తెలిసి నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. నీ కూతురుగా బతికే కంటే అనాథగా బతకడం మేలు. నా గురించి వెతికి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. మీరు డబ్బుతో ఏమైనా చేయగలనని నమ్మారు. ఇప్పుడు మీకు అదే వదిలేసి వెళ్తున్నాను. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి సిగ్గుపడుతూ కూతురుగా ఊహించుకోలేని నీ కూతురు సంజన. రాఘవరావు కళ్ళల్లో నీళ్లు ధారాళంగా కారుతున్నాయి. తలుపు తీస్తూ ఎదురుగా చంద్రం. రాఘవరావు గారు ఎలా ఉన్నారు? మీకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు కదా? ఇంకేం ఉంటుందిలేండి. కోట్లు కోట్లు ఆస్తి ఉంది. మీరు చావాలనుకున్న ఆ డబ్బు మిమ్మల్ని చావనివ్వదు. మళ్ళీ మిమ్మల్ని బతికిస్తుంది. ఎందుకయ్యా చంద్రం, చచ్చిన పాముని ఇంకా చంపుతావు? అవును, మీరు చచ్చిన పాము అని ఒప్పుకున్నారు. అది చాలు. పామైనా ఆకలికి తన పిల్లల్ని తింటుంది. మీరు అభం శుభం తెలియని అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసి మీ కూతురికి ఇవ్వాలనుకున్నారు. నేను మీకు ముందే చెప్పాను. ఈ విషయం తెలిస్తే మానవత్వం ఉన్న మనిషెవ్వరూ మిమ్మల్ని క్షమించరని. కానీ మీరే పెడచెవిన పెట్టారు. బంగారం లాంటి కూతురుని పోగొట్టుకున్నారు. ఇప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. చేసిన కర్మకి అనుభవించక తప్పదు. ఇప్పుడు నన్నేం చెయ్యమంటావు చంద్రం? నాకేం పాలుపోవడం లేదు. మనసు బాధతో కుంగిపోతుంది. నాకు నేనే దోషిగా కనిపిస్తున్నాను. నన్నేం చేయమంటావు? నేనేం చెప్పగలను? మీకు మీ మనసు ఏం చెప్తే అదే చేయండి. అంతకు మించి నేనేం చెప్పలేను. ఈరోజు నుంచి నేను మనిషిగా బతుకుదామని నిర్ణయం తీసుకున్నాను. నన్ను క్షమించండి. ఇక సెలవు రాఘవరావు గారు. సరిగ్గా 2 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషన్లో మదర్ క్యాథరిన్ ఎదురు చూస్తూ ఉంది. చిరునవ్వుతో ట్రైన్ దిగుతూ నిశ్చల వచ్చిన వెంటనే మదర్ క్యాథరిన్ని కౌగిలించుకుని, మదర్ ఎలా ఉన్నారు? పిల్లలందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు నిశ్చల. ఐఏఎస్గా చాలా రాష్ట్రాలలో మహిళల కోసం నువ్వు చేసిన కృషి గురించి విని చాలా సంతోషించాను. పద, నీకోసమే పిల్లలు ఎదురు చూస్తున్నారు అంటూ మదర్ నిశ్చల కారులో బయలుదేరి ఆశ్రమంకు చేరుకున్నారు. అక్కడ బయట నిల్చొని మదన్ నిశ్చల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కార్ దిగిన వెంటనే పరుగున వెళ్ళి కౌగిలించుకుంది. అయ్యో కలెక్టర్ గారు, ఏంటిది? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మదన్, నేను బయట వాళ్ళకి కలెక్టర్ని కానీ నీకు కాదు. నీ ప్రేమ కోసం ఎదురు చూసే మామూలు నిశ్చలను మాత్రమే. సరే సరే, లోపలికి పద. వాళ్ళను చూసిన క్యాథరిన్ కళ్ళల్లో నీళ్లు కారుతుంటే 2 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన కదలాడింది.
నిశ్చల ప్రాణాపాయ స్థితిలో ఉందని మదన్ ద్వారా తెలుసుకున్న మదర్ క్యాథరిన్ వెంటనే ముంబైకి బయలుదేరింది. బెడ్పై కళ్ళు తెరవని నిశ్చలను చూస్తూ నిల్చున్న మదన్ కన్నీళ్లతో అలానే చూస్తూ ఉండిపోయాడు. డోర్ తీస్తూ వస్తున్న మదర్ క్యాథరిన్ని చూసి, మదర్ చూడండి, నిశ్చల ఇప్పటికీ కళ్ళు తెరవలేదు. తన కోసం 2 రోజులుగా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఉన్నాను. ఎందుకు? నన్ను నమ్మకంగా మోసం చేశానని చెప్పడానికి. నేను చేసింది తప్పు కాదు, భవిష్యత్తు కోసం అని నన్ను మాయ చేయడానికా? నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోమ్మని చెప్పండి మదర్. అతన్ని చూడాలంటే అసహ్యంగా ఉంది. నిశ్చల, నేను నిన్ను మోసం చేశానా? ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నిన్ను నేను మోసం చేస్తానా? మీరైనా చెప్పండి మదర్. అవును నిశ్చల, నీకోసమే ప్రాణాలకు తెగించి రాఘవరావు నుంచి కాపాడింది. నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? ఆ రోజు మీరే కదా మదర్ నిశ్చలను మోసం చేశాడని, తను దుర్మార్గుడని చెప్పారు. కన్న కొడుకులా చూసుకున్న మదన్ నన్ను మోసం చేశాడని చెప్పారు చంద్రంతో. నన్ను క్షమించు నిశ్చల. ఆశ్రమంలో పిల్లల ప్రాణాలను దుర్మార్గుల చేతిలో పనంగా పెట్టలేక రాఘవరావు అబద్ధం చెప్పమంటే చెప్పాను. ఆ ఒక్క అబద్ధం నిన్ను ఆత్మహత్య చేసుకునేలా చేస్తుందని ఊహించనే లేదు. మదర్, ఏంటి మీరనేది? మదన్ గురించి మీరు అబద్ధం చెప్పారా? అవును నిశ్చల, అంతమంది పసిపిల్లల ప్రాణాల కోసం అబద్ధం చెప్పాను. నువ్వు మదన్ని ఎంతలా ప్రేమించావో నాకు తెలుసు. అందుకే మీ అబద్ధం మీ ప్రేమను భగ్నం చేయలేదనుకున్నాను. కానీ నువ్వు మదన్ నా మాటని నమ్మి అపార్థం చేసుకుంటావని ఊహించలేదు. కానీ నువ్వు మదన్ని నా మాటను నమ్మి అపార్థం చేసుకుంటావని ఊహించలేదు. నన్ను క్షమించు నిశ్చల. మీ మాటల మధ్యలో వచ్చి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి మీ అందరూ. నిశ్చల మదన్ని అనుమానించకపోయేసరికి ఆ దుర్మార్గుడు రాఘవరావు మదర్ మేరీ తర్వాత అత్యంత ప్రేమించి మీ మాటని నిశ్చల నమ్ముతుందని గ్రహించి ఆ పన్నాగం పన్నాడు. ఈ విషయం ఇప్పటికీ చెప్పకపోతే ఆ దేవుడు క్షమించడు. ఇప్పటికైనా నిజం చెప్పి మీ పాపాన్ని నివృత్తి చేసుకున్నందుకు చాలా సంతోషం చంద్రం. నేను ఇక వెళ్ళొస్తాను. మదన్, నిశ్చల మీ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు నన్ను దయచేసి క్షమించండి. మదన్, నిన్ను ఇంతలా ప్రేమించి అర్థం చేసుకున్న నేను పరిస్థితులకు తలొగ్గి నిన్ను అనుమానించాను. నన్ను ఎప్పటికీ వదలనని చెప్పిన మాటని మర్చిపోయాను. నాకు నువ్వు లేవని తెలిసి ఏం చేయాలో తెలియక ప్రపంచం శూన్యంగా మారిపోయి ఆత్మహత్యకి పాల్పడ్డాను. నిశ్చల, అంతా మన మంచికే జరిగింది. ఇప్పటి నుంచి మనల్ని ఏ శక్తి విడదీయలేదు. అవును మదన్, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఆ ప్రభువు మీకు కష్టాల పరీక్ష పెట్టి సుఖాల దారి సిద్ధంగా ఉంచాడు. ఆ ప్రభువు ఆశీస్సులు తప్పక ఉంటాయి. మదర్, మదర్ అన్న పిలుపుతో పక్కకు తిరిగింది మదర్ క్యాథరిన్. మదర్, ఇక లోపలికి వెళదామా? మదర్, ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్లున్నారు? ఏం లేదు నిశ్చల. ఆ రోజు మీ పెళ్ళి ఆగిపోయింది. ఇప్పుడు నువ్వు మదన్ పెళ్లి చేసుకుంటే మంచిది కదా. అంటే నాకేం ఇబ్బంది లేదు. మదన్ గారిని అడిగి చూడండి అంటూ లోపలికి నవ్వుతూ వెళ్ళిపోయింది నిశ్చల. అదే రోజు సాయంత్రం మదన్, నిశ్చల ప్రభువు సమక్షంలో ఒక్కటయ్యారు. తనకు వచ్చే సంపాదనలో 4 వంతు ఇచ్చే మదన్ తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకి, అనాథలుగా మారిన వృద్ధులకి ఆసరాగా నిలిచేలా ఆసరా అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి దానికి మదర్ క్యాథరిన్ని డైరెక్టర్గా నియమించాడు. ఒకరోజు మదన్, నిశ్చల కలిసి ఆ సంస్థలో పిల్లలను చూడడానికి వెళ్లారు. అందరికీ వంట చేసి వడ్డన చేస్తుండగా తలదించుకుని కన్నీళ్లతో వీల్చైర్పై వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది నిశ్చల. అతన్ని చూసి కోపం కాకుండా జాలి కలిగింది. నిశ్చల అలా ఆగిపోవడం చూసి దగ్గరికి వెళ్ళిన మదన్ ఎదురుగా ఉన్న రాఘవరావుని చూసి, గురువుగారు, మీరా ఇలా ఇక్కడ అనాథగా ఉండడం ఏంటి సార్? సంజన మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిందా? నాలాంటి దుర్మార్గుడుగా ఉన్న వ్యక్తిని తండ్రిగా పిలవడం ఇష్టం లేక వదిలేసి వెళ్ళిపోయింది. మీకు అన్యాయం చేసిన నాకు ఇది చాలా చిన్న శిక్ష. ఇప్పటికైనా నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను. పక్కనున్న డాక్యుమెంట్స్ తీసి మదన్ చేతిలో పెడుతూ కన్నీళ్లతో చూస్తూ ప్రాణం వదిలాడు. ఎదురుగా ఉన్న నిశ్చల మదన్ చూస్తూ ఉండిపోయారు. అప్పుడే వచ్చిన సంజన రాఘవరావు ఇచ్చిన డాక్యుమెంట్స్ మదన్ చేతి నుంచి తీసుకుని చివరన ఉన్న ఉత్తరాన్ని చదవడం మొదలుపెట్టింది. అమ్మా సంజన, ప్రపంచంలో మీ అమ్మ తర్వాత ప్రేమించింది నిన్నే తల్లి. నీకు అంతులేని ఆనందాన్ని పంచాలనుకున్నాను. నాకంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని భర్తగా ఇవ్వాలనుకున్నాను. నువ్వు మదన్ పేరు చెప్పిన తర్వాత
అతను నా స్థాయి కన్నా తక్కువని తెలిసినా నువ్వు ఇష్టపడ్డావన్న ఒకే ఒక్క కారణంతో అతన్ని అల్లుడుగా ఒప్పుకున్నాను. కానీ తను నిశ్చల లాంటి అనాథను ప్రేమిస్తున్నానని చెప్పాడు. అప్పుడే నాలో డబ్బు ఉందన్న అహంకారం, ఏమైనా చేయగలనన్న ధీమా కలిగింది. ఆ ఒక్క తప్పు నన్ను రాక్షసుడిగా మార్చింది, నిన్ను నాకు దూరం చేసింది. ఇదంతా జరగడానికి మూల కారణం నేను సంపాదించిన ఈ డబ్బు. దీన్ని ఇక్కడే వదిలేస్తున్నా. నిశ్చల లాంటి ఎందరో అభాగ్యులకి ఆసరాగా నిలిచేందుకు నా ఆస్తి మొత్తాన్ని మదన్కి రాసేస్తున్నాను. నే ముందుకు వచ్చి నిలబడే ధైర్యం కూడా నాకు లేదు సంజన. ఒక తండ్రిగా నిన్ను వదిలేసి వెళ్తున్నా నాకు సంతోషంగానే ఉంది. మదన్, నిశ్చల ఇక్కడకు వస్తారనే తెలిసి చివరిసారిగా వాళ్ళకి నా మొహం చూపించి నా ప్రాణాలను వదిలేస్తాను. అమ్మా నిశ్చల, ఆ రోజు నేను నిన్ను తాకనైనా తాకలేదు. సలీం ఆ రోజు మత్తుమంది ఇచ్చి నన్ను ఆ ఒక్క తప్పు చేయకుండా కాపాడాడు. నిన్ను క్షమించమనడానికి కూడా నాకు అర్హత లేదు. ఇప్పటికైనా నన్ను మనిషిగా గుర్తిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. నువ్వు అసహ్యించుకునే నీ తండ్రి రాఘవరావు. దాన్ని చదువుతూ నీరుగారిపోయి అక్కడే కుప్పకూలిపోయింది సంజన. ఎంత పనిచేశావు సంజన. నిన్ను అమితంగా ఇష్టపడే తండ్రిని చేతులారా నువ్వే దూరం చేసుకున్నావు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. లేదు మదర్, నాన్నని నేను వదిలి ఎక్కడికి పోలేదు. నాన్నని నా కంటికి రెప్పలా చూసుకున్నాను. ఈరోజు నాన్న అని మనసారా పిలవాలనే వచ్చాను. తనపై కోపం లేదని చెప్పాలనుకున్నాను. కానీ నాన్న ఇంత పని చేసి నన్ను వదిలేస్తాడని అనుకోలేదు. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం సంజన. అవకాశం చేజారిపోయింది. నిన్ను అంతలా ప్రేమించడం వలనే నీ ముందు నిలబడలేక తను చేసిన తప్పు దహిస్తుందని ఊహించి ప్రాణాలు వదిలేశాడు. ఇప్పటికైనా అతని ఆత్మకి శాంతి చేకూరాలని ఆశిద్దాం. అవును సంజన, మదన్ చెప్పింది అక్షరాలా నిజం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ ప్రభుని వేడుకుందాం. కొద్ది సంవత్సరాలకి సంజన నన్గా మారి ఆసరా సంస్థను చూసుకోవడం మొదలుపెట్టింది. మదన్ నిశ్చలకు మాట ఇచ్చినట్టే విశాఖపట్నం ఆశ్రమంని కూడా చూసుకోవడం మొదలుపెట్టాడు. నిశ్చల కలెక్టర్గా ఉన్న ప్రతి జిల్లాలో మహిళల సాధికారతను ముందుకు తీసుకువెళ్ళింది. తనకు మనోనిబ్బరాన్ని ఇచ్చిన సలీంను, తన తల్లి హజీనాను కూడా ఆసరా ఆశ్రమం నీడలో చేర్చింది. ముంబైలో చిక్కుకున్న ఎందరో ఆడపిల్లలను వ్యభిచారం అనే ఉబ్బి నుంచి బయటపడేసి వాళ్ళకి చేయూతనిచ్చింది. మనిషి పుట్టుక నుంచి చావు దాకా జీవితం చాలా పెద్దది అనుకుంటారందరూ. కానీ దాంట్లో సగం నిద్రకే పోతుంది. మిగతాది బాల్యంలో, చదువులో, ఉద్యోగ వేటలో, చివరికి మహా అయితే 40 ఏళ్ల కంటే తక్కువే. అలాంటి ఈ చిన్న జీవితంలో అహంకారం, స్వార్థం, ద్వేషం, కక్ష, కాఠిన్యం ఇలా మనిషిని ఆవరించి పిప్పి చేస్తాయి. నువ్వుగా బతకడం కష్టం. ఎవరికీ ఎలాంటి హాని చేయకుండా బతకడం ఇంకా కష్టం. నిజాయితీగా, ప్రేమతో తన కోసం సంపాదించిన సొమ్ములో 4వ వంతు మాత్రమే వాడుకొని మిగతా ఆశ్రమంకు ఇచ్చిన మదన్ లాంటి వ్యక్తులు చుట్టూ ప్రపంచం చాలా మంచిదని గుడ్డిగా నమ్మి మోసపోయి సమాజానికి సాయం చేయడానికి ఉన్నతంగా ఎదిగిన నిశ్చల జీవితంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి, నిశ్చలను కాపాడడానికి ప్రయత్నం చేసిన సుబ్రహ్మణ్యం, సలీం, చంద్రం లాంటి వారు మన చుట్టూనే ఉన్నారు. కానీ పరిస్థితుల వల్ల అలా మారాల్సి వస్తుంది. ప్రతి మనిషిలోనూ మానవత్వం ఉంటుంది కూడా. పక్షులను చంపి బతుకు సాగించిన బోయవాడు ఒకనాడు తన తప్పును తెలుసుకుని వాల్మీకిగా మారినప్పుడు మనలో చాలా తెలిసి చేసిన తప్పులని పునరావృతం కాకుండా జీవితం సాగిస్తూ ఆనందమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. తల్లిగా, చెల్లిగా, భార్య, కూతురిగా, కోడలిగా, అత్తగా, అమ్మమ్మగా, నాయనమ్మగా ప్రేమను పంచుతున్న భూదేవి లాంటి ఎందరో పడతులకి నా ఆడది ఆదర్శం కావాలని ఆశిస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తమైందండి. ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.